అలా ఏంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరంగా కూడా ఖచ్చితంగా అందరికీ సమన్వయం అందిస్తాం, బీసీలను ఆదుకుంటాం ఖచ్చితంగా అని చెప్పి రకరకాల హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటికీ వాటి ఊసే ఎత్తడం లేదు. ఎందుకు అసలు ఇక్కడ లోపం జరుగుతుంది? అరే తెలంగాణ నుంచి ఇన్ని వేల మంది ఒక స్పెషల్ ట్రైన్ కట్టుకొని జంతర్ మంతర్ దగ్గరికి వచ్చిర్రు, దీక్ష చేస్తున్నారు. మరి నేను తెలంగాణలో ఇచ్చినటువంటి హామీ కదా, వీళ్ళందరూ వచ్చిరని చెప్పేసి మరి పార్టీ అధ్యక్షుడు ఖర్గే రాలేదు, రాహుల్ గాంధీ గారు రాలేదు. మరి ఏమని మెసేజ్ ఇస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి? అరే మీరు పెట్టిన దీక్షకు మీ రాహుల్ గాంధీ గారే రాలేదు. నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి అంశమే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఖర్గే మీ పార్టీ అధ్యక్షులు ఎందుకు రాలేదు? అరే ఒక్కరోజు చేసినటువంటి కేసీఆర్ దాంట్లో 59 ఉంది. ఇక్కడ వీళ్ళు చేసింది ఎంత? 48 చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక గత దుర్మార్గుడు కేసీఆర్ 2 సంవత్సరాలు పెండింగ్ పెడితే నువ్వు 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టి, అంటే ఇవన్నీ మార్పులు రావాలంటే బీసీలు రాజ్యాంగం రావాలంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడించిన, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించిన, రోడ్లపై వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు, భారీ బహిరంగ సభలు చేసినా కూడా ప్రజలు మారినంత వరకు ఏం చేయలేని పరిస్థితి. అసలు ప్రజల మార్పు కోసం మీరు ఏం చేయబోతున్నారు? నా గౌడ్లు సభ్యత్వం ఇచ్చిరు, ముదిరాజులు సభ్యత్వం ఇచ్చిరు, ఎస్సీలు సభ్యత్వం ఇచ్చిరు, ఎస్టీలు సభ్యత్వం ఇచ్చిరు. నేను పేరుకే రెడ్డిని కానీ నేను బహుజనవాదిని, బీసీవాదిని అని చెప్తాం. ముఖ్యమంత్రి గారు మాటలు కాదు చెప్పడం. చిన్న పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు ఇలా పాలు తాగు. మరి ఇలా 15 లక్షల పాలు మాత్రం ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నప్పుడు మరి రోజు 80 లక్షల లీటర్లు హైదరాబాద్కి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మరి ఆ కల్తీ పాలు ఎక్కడికి వెళ్ళి యూరియా అని మరి ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు అంటే అవి ఆ వ్యాపారం ఇప్పుడు 2 సీట్లు కూడా ఖాళీ అయిపోయినట్టు రాజ్యసభ సీట్లు. మరి ఏదైనా బీసీకి వచ్చే అవకాశం ఉందా? అంటే ఇక్కడ బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు అన్న, ఓన్లీ ప్రెస్ మీట్లు లేకపోతే భారీ బహిరంగ సభలు పెట్టడమే కాకుండా ఏ పార్టీ అయినా సరే మన బీసీని గెలిపించుకోవాలని చెప్పి ఓటు చైతన్యంతో వెళ్తే కొంచెం ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పేపర్లు, టీవీలు, ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎట్లా తయారైపోయిందంటే ఏ ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక వ్యవస్థ తయారైపోయింది. ఈ రోజు చూస్తున్నాం ఇలా వీసీ, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ9 ఇప్పించేటటువంటి ఛానల్ ఒకటైన ఉందా ఈరోజు? నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రకరకాల మేనిఫెస్టోలు విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో కూడా బీసీలకు ఖచ్చితంగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేసి తీరుతామని చెప్పేసి కూడా చాలా రకాలుగా మాట్లాడుతూ వచ్చింది. అలాగే కామారెడ్డిలో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సహా ప్రకటించిన పరిస్థితి. కానీ అధికారంలోకి రాగానే మళ్ళీ బీసీ నినాదంతో పెద్ద ఎత్తున బీసీ నాయకులంతా రోడ్లెక్కుతా ఉన్న పరిస్థితి. నిజంగా మాకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు మాకు ఇవ్వాల్సిందే, కులగణన కూడా సరిగా జరగలేదు అని చెప్పేసి ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి, నిరసనలు జరుగుతున్నాయి, భారీ ఎత్తున కూడా ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్న పరిస్థితి. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందా? అసలు బీసీలకు న్యాయం చేసే అవకాశం ఉందా? ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకారం పెద్ద ఎత్తున కూడా అందరికీ ఆర్థికంగా, రాజకీయ పరంగా, విద్యా పరంగా కూడా ఖచ్చితంగా అందరికీ సమన్వయం అందిస్తాం, బీసీలను ఆదుకుంటాం ఖచ్చితంగా అని చెప్పి రకరకాల హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటికీ వాటి ఊసే ఎత్తడం లేదు. ఎందుకు అసలు ఇక్కడ లోపం జరుగుతుంది అనుకుంటున్నాను? ముందుగా బహుజనవాదాన్ని, బీసీవాదాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ బీసీలను చైతన్యపరుస్తున్నటువంటి ప్లస్ టీవీ యాజమాన్యానికి, మరి ప్లస్ టీవీలో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా నేడు ఛత్రపతి శివాజీ బహుజన చక్రవర్తి జయంతి సందర్భంగా కూడా ఆ మహానుభావునికి మరొకసారి నివాళులర్పిస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, ఆ బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషనే కాదు, ఒక అంశమే కాదు అక్కడ వాళ్ళు ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లతో పాటు బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. అవును. తర్వాత బీసీ కులాలకు, చాలా కులాలకు ఫెడరేషన్లు లేవు, ఆ ఫెడరేషన్లకు నిధులు లేవు.
మేము అధికారంలోకి వస్తే అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. అవును. మూడోది బీసీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఉన్న గురుకుల పాఠశాలలకు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు దాంట్లో పరిమితమైనవి అవి మెరుగైనటువంటి సౌకర్యాలతోటి గురుకుల పాఠశాలలు చెప్పారు. ₹1,00,000 ఈ యొక్క యాదవులకు గొర్రె కాపులకు సంబంధించేసి వాళ్ళు ₹1,00,000 ఇస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే ఎలాంటి పూచికత్తులు లేకుండా ₹2,00,000 బ్యాంకులను వేసేసి వాళ్లకు గొర్రెలిస్తామని చెప్పారు. అదేవిధంగా చేనేత రంగానికి ఇచ్చినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలు మొత్తం మాఫీ చేసి ఆ చేనేత వర్గాన్ని మేము ఆదుకుంటాం. ఇక నుంచి చేనేత సంబంధించినటువంటి ఏ ఒక్క కార్మికుడు మరి మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోకుండా నివారిస్తామని చెప్పారు. ధోబీ రజకులకు ధోబీ ఘాట్లతో పాటు వాళ్ళకు ఇస్త్రీకి చేసుకోవడానికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ బ్యూటీ పార్లర్ల పేరుతోటి ఇలా వేరే సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని కబ్జా చేశారు. కాబట్టి ఆ విధంగా వాళ్లకు ధోబీఘాట్లతో పాటు వాళ్లకు ఈ యొక్క అవసరం నిమిత్తంగా ₹10,00,000 ఇస్తామని చెప్పారు. తర్వాత ఏదైతే గ్రాడ్యుయేషన్ ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్లకు స్టూడెంట్స్కి ₹5,00,000 అంటే వాళ్ళు ఉన్నత విద్య చదువుకోవడానికి ఎలాంటి పూచికత్తులు లేకుండా ₹5,00,000 విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. తర్వాత వీళ్ళకి నాయి బ్రహ్మలకు సంబంధించేసి వాళ్ళ హెయిర్ కటింగ్ సెలూన్లకు సంబంధించేసి వాళ్ళకు ఇచ్చేసారు. దాంతోపాటు ఫిషరీస్. తర్వాత మెయిన్గా ఈ యొక్క గౌడ సమాజానికి గౌడులకు వాళ్ళు చెప్పారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ₹5,00,000 ఎక్స్గ్రేషియా ఇస్తా ఉంది. మేము అధికారంలోకి వస్తే ₹10,00,000 ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో ఎందుకంటే ఎక్సైజ్ సంబంధించినటువంటి ఏదైతే ఈ పాలసీలు ఉన్నాయో ఇది బార్ అండ్ రెస్టారెంట్లు కానీ వైన్స్లు కానీ గీతావృత్తి కానీ అది 100% 100% గౌడ్లకు సంబంధించినటువంటిది. కాబట్టి మేము అధికారంలోకి వచ్చేసేస్తే ఎక్కడ కూడా కళ్ళు కాంపౌండ్లు అది కంటిన్యూ చేసుకుంటూ 15% ఉన్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్ 25%కి పెంచుతామని చెప్పారు. ఇట్లా ఒక్కొక్క కులానికి ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ లోపల ఈ విధంగా పొందుపరిచి మొట్టమొదటిగా అమలు చేసే పథకం ఏంటంటే 3 నెలల్లో మేము అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే బీసీల యొక్క కులగణన కూడా చేస్తామని చెప్పారు. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒకసారి ఆలోచన చేశారు. ఏంటి అంశం అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమిళనాడు తరహాలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆయన సమగ్ర కులగణన చేసిండు. సమగ్ర కులగణన చేసేస్తే సమగ్ర కులగణనలో బీసీల శాతము 59% వచ్చింది. ఈ యొక్క 59% ప్రజల్లో పెడితే బీసీలు 59% ప్రకారంగా రిజర్వేషన్ కావాలంటారని చెప్పేసేసి ఎక్కడ కూడా కులాల వారీగా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఆ యొక్క జనాభా ఎంత వచ్చిందో కూడా అతను చెప్పలేదు. చెప్పకపోగా తమిళనాడు రిజర్వేషన్ అమలు చేస్తామన్నటువంటి ఎందుకంటే తెలంగాణలో బీసీలు పోతే ఎస్సీ ఎస్టీలు బీసీలు అత్యధికంగా తెలంగాణలో ఉన్నారు, బహుజనులు ఎక్కువ ఉన్నారు. ఇస్తే తప్పేంటి నేను ఇచ్చి తీరుతా అని చెప్పేసిండు. చెప్పినటువంటి ఆ ముఖ్యమంత్రి బీసీలకు ఎంబీసీలకు 1,000 కోట్లు పెట్టాడు. బడ్జెట్ పెట్టేసేసి శ్రీనివాస్ గారి చైర్మన్ పెట్టేసేసి ఎంబీసీ కార్పొరేషన్ కు దాదాపు 100 కోట్లు కూడా రిలీజ్ చేయనటువంటి కేసీఆర్ గారు లాస్ట్కి ఏం చేశాడు 34% ఉన్నటువంటి పంచాయత్ రిజర్వేషన్లను లాస్ట్కి 22%కి కుదించడం జరిగింది. దాన్ని గమనించినటువంటి బీసీలు కేసీఆర్ చెప్పిన మాట విస్మరించింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి ఖర్గే గారు చెప్పారు కాబట్టి దీన్ని 100% వీళ్ళు చేస్తారనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి బీసీలు కట్టడం జరిగింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలైనా కానీ ఆ బీసీల యొక్క అంశాన్ని పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు బీసీ సంఘాల నాయకులు మేధావులు అందరూ
ఏమైంది మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి అప్పుడు ప్రశ్నిస్తే అధికారంలోకి వచ్చినాక 6 నెలల తర్వాత దీన్ని కొంచెం కొంచెం దాన్ని లాగడం మొదలు పెట్టారు. పెట్టేసేసి ఆ ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే నామకరణం చేసి అక్కడ ఉన్నటువంటి ఇనుప కంచెలను తొలగిస్తే మేము అనుకున్నాం, అదే ముఖ్యమంత్రి ఎంబడే ఈ రోజే ఇనుప కంచెను తొలగించేసి ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిండు, అరే 100% బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఆ యొక్క ఏదైతే మీరు చెప్పిరో మేము దాదాపు ఒక రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ధర్నాలు చేసి ర్యాలీలు చేసి వినతి పత్రాలు ఇవ్వంగా అప్పుడు బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ కు కులగణన చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడ్డారు. అసలు గత బీసీ కమిషన్ కంటే మెరుగైనటువంటి కమిషన్ ఇప్పుడు ఉన్నది. వాస్తవంగా ఎక్కడ కూడా వాళ్ళ లోపాయికారు ఒప్పందాలు లేకుండా ఎవ్వరికి కూడా భయపడకుండా జనకకుండా చాలా పటిష్టంగా యొక్క కులగణన ఏ విధంగా చేయాలనేది ఒక రిపోర్ట్ చేసేసేస్తే వీళ్ళు ఫైనాన్స్ కమిషన్ వేసేసేసి రకరకాలుగా వేసేసి దాన్ని న్యాయ నిపుణుల సలహాతోటి ఈ రాష్ట్రంలో బీసీ కులగణనకు 150 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఆ 150 కోట్ల బడ్జెట్ కేటాయించినాక కూడా చాలా 2-3 నెలలు అయింది. అప్పటి కూడా చేయకపోతే మళ్ళీ మేము ఉద్యమం చేసేస్తే బీసీ కులగణన చేయబట్టారు. ఆ బీసీ కులగణన కూడా మొత్తం తప్పుల తడక, ఎక్కడ కూడా సమగ్రంగా బీసీల కులగణన చేయకపోతే మేము చెప్పినాము చాలా సార్లు బీసీ కమిషన్కు, మీరు ఎక్కడైతే ఏ మండలంలో అయితే కులగణన చేయడానికి వెళ్తారో మీరు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి కానీ ఎంఆర్ఓ కానీ స్థానికులు ఉన్నటువంటి టీచర్లకు కానీ ఉపాధ్యాయులకు కానీ మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మీరు సమాచారం ఇవ్వండి, డప్పు వాయించండి, లేకపోతే కళాకారుల చేత ఈ కులగణన ఎంత ముఖ్యమో మీరు చెప్పండి అని చెప్పినాం. ఎక్కడ కూడా దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకుండా చేసి ఏం చేసిరు, బీసీలు కేవలం 48% ఉందని చెప్పి తేల్చిరు. తగ్గింది. అరే ఒక రోజు చేసినటువంటి కేసీఆర్ దాంట్లో 59 ఉంది. ఇక్కడ వీళ్ళు చేసింది ఎంత, 48 చేశారు. మళ్ళీ ఇందులో కూడా ఓన్లీ బీసీల గురించే సర్వే కాకుండా ఆస్తి వివరాలు, అకౌంట్ నెంబర్లు, ఆధార్ కార్డు ఇవన్నీ ఎందుకు అడగాల్సి వచ్చిందన్న అసలు అవసరమే లేదు. కులగణనకు ఆ అంశాలే అవసరం లేదు. ఒకవేళ తీసుకొస్తే వాస్తవంగా వీళ్ళు ఏం చెప్పారు, విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి దానికి బైకులు అని చెప్పేసి, కార్లు అని చెప్పేసి, సొంత ఇల్లు అని చెప్పేసి ఎకరాల మరి వీళ్ళేమో వీళ్ళ భూములేం మళ్ళా ఇప్పుడు ఒక బీసీలదే కాదు సమగ్ర కులగణన అది. సమగ్ర కులగణన అన్నప్పుడు వీళ్ళ ఆస్తులు కూడా బయట పెట్టాలి కదా. వాస్తవంగా అందరు జరిగినప్పుడు వీళ్ళది కూడా పెట్టాలి. అలా పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కులగణనలో కూడా పాల్గొనలేదు. చాలా మంది కులగణనలో కూడా పాల్గొనలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వివరాలు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ కు కారు లేదని చెప్పుకున్నటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉంది. ఇంకా అంటే ఇప్పుడు మనం నమ్ముతున్నాం ఇవాళ ముఖ్యమంత్రులకు కార్లు లేవు, ఇల్లు లేవు, వాళ్ళ పేరు మీద ఏం లేదంటే కూడా మనం నమ్ముతా ఉన్నాం పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితి లోపల కులగణన చేస్తే మేము చెప్పాం, అరే ఒక్కరోజు మళ్ళీ ఇక్కడ ఏం చేసిర్రు 45% కాదు, మళ్ళీ ఓసీల % పెంచారు ఇక్కడ. అంటే వాళ్ళది అప్పుడు 10% ఉంటే దాన్ని 15% చేసారు. అంటే ఓసీ జనాభానేమో 5% పెరిగింది, బీసీల జనాభా 10% తగ్గింది. అంటే ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మళ్ళీ మేము అడిగితే అరే కొంతమంది చేసుకోలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి చేస్తామని చెప్పి రెండో దాప కూడా చేశారు. చేసి ఏం చేసినప్పుడు 56% తీసుకొచ్చారు. సరే ఏదో ఒకటి చేశారు కదా. ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అరే ఎవరు చేయనటువంటి పనిని మేము చేశాము, గర్వంగా ఫీల్ కాండి. సరే మొదలు పెడతా ఉన్నాం. మొదలు పెట్టిన తర్వాత ఇది ఒక అడుగు అనుకోండి, ఒక మెట్ట అనుకోండి. ఇప్పటి వరకు బీసీలకు గుడిసె కూడా లేదు. ఇప్పుడు నేను ఒక నిర్మాణం చేస్తా ఉన్నా, దాంట్లో మీరు నిలబడి మీరు పోరాటం చేయండి. ముందైతే ఇది కానీ ప్రతిదాన్ని మీరు ఎందుకంటున్నారు. సరే మేము అనుకున్నాం ఒక మెట్టు అంటుండు కదా రేవంత్ రెడ్డి గారు, 100% నేను చేస్తా అంటున్నాడు కదా అని చెప్పేసి మేము కూడా సహకరించడం. దానికి సంబంధించేసేసి అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టిర్రు. బిల్లు పెట్టినప్పుడు రాజకీయ పార్టీలు ఏం చెప్పాలి, దాంట్లకు ఇది రేపు పార్లమెంటులో బిల్లు వీగుతుందా వీగదా, రేపు కోర్టులలో కొట్టుడు పోతుందా ఉంటుందా అనేటువంటి అంశాన్ని ఎప్పుడు చెప్పాలి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బిల్లు అంశంలో చెప్పాలి. మీరు యొక్క వాళ్ళు అడిగారు మీ సలహాలు కానీ సూచనలు కానీ ఏమని ఉంటే చెప్పండి, మేము స్వీకరిస్తామని చెప్పారు. కానీ అప్పుడు ఎవ్వరు సలహాలు ఇవ్వలేదు, సూచనలు ఇవ్వలేదు. పెట్టినటువంటి బిల్లుకు మాత్రం మద్దతు ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు. తెలిపినటువంటి బిల్లు ఎడిపోయింది, గవర్నర్ దగ్గర ఉంది.
పంపించారు. గవర్నర్ దగ్గర నెల రోజులు ఆగింది. నెల రోజులు ఆగినప్పుడు మరి ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ వైఖరి పక్క పెడదాం, గవర్నర్ వ్యవస్థ ఎవరుంటే కేంద్ర పరిధిలో ఉంటది. బీజేపీ వాళ్ళు మరి మేము అసెంబ్లీలో తీర్మానంలో పాల్గొన్నాం, ఈ బిల్లును మరి కేంద్రానికి పంపించాలని చెప్పి గవర్నర్ గడవాలి కదా. ఒక్కరంటే ఒకరు కూడా బీజేపీలు కలవలేదు. దాని మీద బీఆర్ఎస్ ఫైట్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ కూడా చెప్పింది కదా, 9వ షెడ్యూల్ మేము చేర్చలేము, రాజ్యాంగ వ్యతిరేకం, అది ఇది సాల్వ్ కాదని చెప్పి డైరెక్ట్ అధ్యక్షుడే చెప్పింది కదా బీజేపీ అధ్యక్షుడు. మేము అదే అధ్యక్షునికి అంటున్నాం. రామచంద్రరావుకు ఈ సందర్భంగా మీరు అడిగిన దానికి చాలా మంచి క్వశ్చన్ కాబట్టి మేము ఒకటే అంటాం, రామచంద్రరావుకు మరి అసెంబ్లీలో తీర్మానంలో పాల్గొన్నప్పుడు తెలియదా? రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఇది చెల్లదు, మీరు పెట్టినటువంటి విధానం ప్రకారంగా పోతే కోర్టులు కొట్టేసేస్తాయి, కేంద్రంలో ఈ బిల్లు పాస్ కాదని చెప్పి ఎప్పుడు చెప్పాలి? నువ్వు అసెంబ్లీలో చెప్పాలి. నువ్వు ఇంకొకటి న్యాయ నిపుణుడివి, ఏ విధంగా అవుతుందో కూడా చెప్పాలి. నువ్వే బిల్లు ఏ విధంగా పాస్ అవుతుందో కూడా చెప్పాల్సినటువంటి ధర్మం నీ పైన ఉంది. సూచనలు సలహాలు అడిగినప్పుడు ఎప్పుడు చెప్పాలి? అప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్పకుండా ఎప్పుడు చెప్పినావు? రాష్ట్రపతి గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గరికి పోయినాక చెప్పినావు. అప్పటికి ఈయన రాలేదు కదా, ఈయన అధ్యక్షుడు కాలేదు అప్పటికి. కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పలేదు. ఈయన అన్నాడు, ఎప్పుడు ఢిల్లీలో అన్నాడు, రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ కు బిల్లు ఎందుకు పంపరని అన్నప్పుడు ఈ బిల్లు చెల్లుబాటు కాదని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పాడు. ఆ రోజు చెప్పినా మేము అడిగినాం, చెల్లుబాటు కాదనే అంశాన్ని ఇప్పుడు చెప్పడం కాదు, ఎందుకు చెల్లుబాటు కాదు, తమిళనాడులో ఎందుకు చెల్లుబాటు అయ్యింది, తెలంగాణలో ఎందుకు చెల్లుబాటు కాదు అంటే, తమిళనాడు రాష్ట్రానికి ఒకటి ఉంటుంది, తెలంగాణకు వచ్చే వరకు ఒక పద్ధతి ఉంటుందా? ఎక్కడైనా సిస్టమ్ ఒకటే కదా. మరి అలాంటప్పుడు తెలంగాణలో 69% రిజర్వేషన్ అమలైనప్పుడు ఇది ఎందుకు కాదు? మేము అడిగినాం, సరే ఇది కాదు, మరి మీరు 50% దాటొద్దని అన్నారు. 50% ఎప్పుడో దాటింది కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఎప్పుడో దాటింది అది. ఆ అగ్రవర్ణాధిపతి కులాలకు 10% రిజర్వేషన్ అన్నారు. మరి 10% రిజర్వేషన్ అమలు చేసినప్పుడు మరి వీళ్ళే అడగాలి కదా. దాన్ని ఒకే ఒక్కడు జీవన్ రెడ్డి గారు చెప్పారు, అరే మనం రాష్ట్రంలో 10% లేవు, మనం ఉన్నది 6%. అది 10% అనేది చాలా తప్పిదం. ఇది బీసీల హక్కులు, వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు, వాళ్ళకి రావాల్సినటువంటి రాజకీయ మనం లాక్కోవడం అవుతుంది, ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు, మనం 6% ఉంటే 10% ఎందుకు అని చెప్పారు. ఆయన స్పష్టంగా చెప్పిండు. కానీ ఆయన మాట ఎవరు పట్టించుకోరు. జీవన్ రెడ్డి గారు చెప్పిందన్నారు. గతంలో జయపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈ అంశాన్ని. జయపాల్ రెడ్డి చనిపోయిన స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని చెప్పాడు. అరే బీసీలు ఒక చైతన్య, వాళ్ళు ఏదన్నా ధర్మం న్యాయం ప్రకారంగా ఉంటారు, వాళ్ళకు వాస్తవంగా వాళ్ళు కొట్లాడితే, తెగించి కొట్లాడితే, బరిగించి బయటకు వచ్చేస్తే మనం గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్లను కూడా కాలేము. తెలంగాణ వచ్చింది కాబట్టి సామాజిక న్యాయం పాటించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. ఒక రిజర్వేషనే కాదు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా. ఆయన అప్పుడు ఏది ఈయన అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ జయపాల్ రెడ్డి గారు, ఏది ఇంధనం ఇవన్నీ శాఖ మంత్రి చూసి, ఆయన పెట్రోలియం శాఖ మంత్రి ఉన్నప్పుడు 27% రిజర్వేషన్ అమలు చేశాడు ఆయన. బీసీలకు 27% పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి అవకాశం. ఆ సందర్భంలో మేము ఆయనకు ఒకటి సభ ఏర్పాటు చేసి సన్మాన కార్యక్రమం చేస్తే ఆ సందర్భంగా చెప్పాడు ఆయన, ఇప్పటికైనా మనం బీసీలకు ఇవ్వాలి అని చెప్పాడు. అంటే వీళ్ళు కొంతమంది చెప్తున్నటువంటి అంశాన్ని ఈ రోజు జీవన్ రెడ్డి గారు చెప్పారు కానీ, అప్పుడు జయపాల్ రెడ్డి గారు చెప్పినా కానీ, వాళ్ళు చెప్తున్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. దానికి పైగా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, మనం అది ఫైట్ చేయాలని చెప్పేసి మా బీసీ సంఘాలకు అందరికి చెప్పేసేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేసి, మీరందరూ కూడా ఢిల్లీ పోదాం, మేమందరం కూడా వస్తాం, అది పార్టీ మీద దండయాత్ర చేద్దాం, బీజేపీ గోడలు బద్దలు కొడదాం, అవసరం అని కూడా చీల్చి చెండాడదాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి ఢిల్లీ తీసుకుపోయినా. ఏం జరిగింది ఢిల్లీలో? మీరు ఏం చేయాలి, మీరు దాదాపు జంతర్ మంతర్ దగ్గర ఇదే మేము 2000 మంది కూర్చొని దీక్ష ఉంటే దీక్ష పర్మిషన్ లేదు అక్కడ. అయినా మేము అక్కడ ఢిల్లీలో కొట్లాడి పర్మిషన్ తీసుకున్నాం. అక్కడ పార్టీ ఎవరు సహకరించలే. అక్కడ కేవలం మల్లురవి గారు ఆయన సూచనలతోటి సలహాతోటి ఆయన చెప్పి అక్కడ ఉన్నటువంటి కమిషనర్కి చెప్పేసి అప్పుడప్పుడు మల్లురవి గారు జోక్యం చేసుకొని ఈ యొక్క 32 మంది పార్లమెంటు సభ్యులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది మల్లురవి గారే. అక్కడ పర్మిషన్ ఇప్పించింది కూడా మల్లురవి గారే. కాబట్టి ఆయన చెప్పేసేసేస్తే కేవలం రాహుల్ గాంధీ గారు వస్తురు అని చెప్పినందుకు
అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవును. మరి అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఉమ్, ముఖ్యమంత్రి గారు వచ్చిండు కానీ రాహుల్ గాంధీ గారు రాలేదు. ఓకే. అరే తెలంగాణ నుంచి ఇన్ని వేల మంది ఒక స్పెషల్ ట్రైన్ కట్టుకొని జంతర్ మంతర్ దగ్గరికి వచ్చిర్రు, ఉమ్, దీక్ష చేస్తుర్రు. మరి నేను తెలంగాణలో ఇచ్చినటువంటి హామీ కదా, ఉమ్, ఆ హామీ నెరవేరణ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది కాబట్టి వీళ్ళందరూ వచ్చిరని చెప్పేసి మరి పార్టీ అధ్యక్షుడు ఖర్గే రాలేదు, అవును. రాహుల్ గాంధీ గారు కూడా రాలేదు. ఉమ్, మరి ఏమని మెసేజ్ ఇస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి, ఉమ్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి? మనం అందరం పోయినప్పుడు మరి రాహుల్ గాంధీ గారు తీసుకురావాల్సినటువంటి అవసరం వీళ్ళ మీద ఉందా లేదా? ఉమ్, వీళ్ళకి ఇలా బాధ్యత అవుతుంది కదా. అవును. ఇప్పుడు ఏమన్నాయి ప్రతిపక్షాలు ఏమన్నాయి? అరే మీరు పెట్టిన దీక్షకు మీ రాహుల్ గాంధీ గారే రాలేదు, ఉమ్, నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి అంశమే మీకు చిత్తశుద్ధి ఉంటే ఉమ్, మీ ఖర్గే మీ పార్టీ అధ్యక్షులు ఎందుకు రాలేదు? ఉమ్, మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? మరి ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు? అవును. మరి ఎందుకు రాలేదు సమాధానం చెప్పంటే దగ్గర సమాధానం లేదు. ఉమ్, సరే రాలేదు, చాలా మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు, అవును. కనిమొళి గారు లాంటి పెద్ద పెద్ద ఉమ్, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం అందరూ వచ్చి ఓకే. చాలా మంది చెప్పారు గొప్పగా. ఉమ్, అరే తెలంగాణలో బీసీ కులగణన చేశారు, ఉమ్, ఇది వాస్తవంగా చాలా మంచి పరిణామం, ఉమ్, గర్వించదగ్గ విషయం. రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత చెప్తున్నాం. ఈ యొక్క బిల్లు మీరు పార్లమెంట్లో పెడితే ఉమ్, మేము 100% ఈ బిల్లుకు మద్దతు తెలుపుతామని చెప్పారు. ఉమ్, వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు రేపటి నుంచే పార్లమెంట్లో ఈ ప్రస్తావన తీసుకురండి, మేము మద్దతు తెలుపుతామని చెప్పారు. ఉమ్, మేము చూసినాం, మరి రేపటి నుంచి ఇది లొల్లి బాగానే అవుతుంది పార్లమెంట్లో, ఉమ్, అదే బీసీలకు మంచి రోజులు వచ్చినాయని అనుకున్నాం. వాళ్ళు చెప్పినాక ముఖ్యమంత్రి ఏమో చదువుకొని హైదరాబాద్ వచ్చిండు, అవును. రాహుల్ గాంధీ గారు మాత్రం ఓబీసీ మహాసభ పెట్టిండు. ఉమ్, 5,000 మందితో ఢిల్లీలో ఓబీసీ మహాసభ పెట్టి ఉమ్, ఇప్పటి వరకు బీసీలకు మేము గత 40 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, బీసీలకు మేము మోసం చేసినాము, అన్యాయం చేసినాము, ఉమ్, వాళ్ళ బీసీల గురించి వచ్చినటువంటి కమిషన్లను ఏది కూడా మేము పట్టించుకోలేదు, తుంగలో దొక్కినాం. ఉమ్, అన్ని కమిషన్లు 5 కమిషన్లు వేసి 5 కమిషన్లు రద్దు చేసిన మాట వాస్తవం. ఉమ్, ఇప్పుడు మేము కళ్ళు తెరిచినాం, మాకు జ్ఞానోదయం అయింది. ఉమ్, మెజార్టీ బీసీలకే మేము పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, ఉమ్, ఖచ్చితంగా దీన్ని ప్రస్తావిస్తామని చెప్పారు అందరు బీసీలు. ఓకే. మేము అనుకున్నాం తెల్లారి నుంచి స్టార్ట్ అవుతుందేమో యుద్ధం అనుకున్నాం. ఉమ్, తెల్లారి చూస్తే పార్లమెంట్లో ఒక్కరు మాట్లాడరు ఈ అంశం మీద. ఉమ్, ఒక్కరంటే ఒకరు 5,000 మందితో బయట మీటింగ్ పెట్టినావు, ఉమ్, 235 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఉమ్, మరి బీసీ రిజర్వేషన్ల మీద మీరు సమయం తీసుకొని సమయం ఇవ్వకపోయినా మీరు స్తంభింపజేయాలి కదా పార్లమెంట్లో. ఉమ్, మరి ఎందుకు చేయలే? మరి ఒక్కరోజు అడగాలి కదా. దేని గురించి మాట్లాడారు? ఆపరేషన్ సింధూర్ మీద ఉమ్, వారం రోజులు స్తంభింపజేశారు. అవును. తర్వాత ఈ మరి ఎన్నిక ఓట్లు కల్లంతాయని చెప్పి బీహార్లో ఓట్లు కల్లంత దాని మీద ప్రస్తావనలో ఒక వారం రోజులు చేశారు. ఉమ్, ఈ రాజకీయ నాయకులు ఏదన్నా అవినీతికి పాల్పడి ఒక నెల రోజులు జైల్లో ఉంటే ఉమ్, వాళ్ళు మళ్ళా జీవితంలో పార్లమెంటు సభ్యుడు కావడానికి వీలు లేదన్నటువంటి బిల్లు పైన పార్లమెంటు స్తంభింపజేశారు. ఉమ్, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల పక్షాన రాహుల్ గాంధీ గారు ఒక్క గంట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు, ఆ అంశాన్ని చేయలేదు. సరే ఆయన చేయకపోయినా ఆయన మాట ఇచ్చాడు కాబట్టి బయట మీటింగ్ పెట్టాడు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. ఉమ్, అవును. మరి మనమన్నా ఈ ప్రస్తావన తీసుకొద్దామని ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారుగా, అవును. మరి ఎందుకు సోయలేదు వీళ్ళకి? వీళ్ళు పార్లమెంట్లో ఈ ప్రస్తావన తీసుకొస్తే ఉమ్, వీళ్ళు ప్రస్తావన తీసుకొస్తే బీజేపీ పార్టీ ఏమని తెలిసేది మనకి, ఉమ్, అడ్డుకుంటుందా, వాళ్ళు ఏం సమాధానం చెప్తారని తెలిసేది. అవును. నువ్వు 235 మంది పార్లమెంటు సభ్యులు పార్లమెంటును స్తంభింపజేస్తే సమాధానం రాదా? అవును. 24 గంటల్లో వస్తుంది. మరి ఎందుకు ఆ ప్రయత్నం మీరు చేయలేదు? అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి లేదనేది నిక్కచ్చిగా కనపడతా ఉంది అక్కడ. ఉమ్, దాది మేము చూసినాం ఆడ. అరే ఒక్కరన్నా మాట్లాడతారేమో అని చెప్పేసి. ఉమ్, రాజ్యసభ సభ్యులు మాట్లాడరు, పార్లమెంటు సభ్యులు మాట్లాడరు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ఏ ఒక్కరు కూడా దాని మీద పోని బీఆర్ఎస్కు నీకు రాజ్యసభ లేదు, పార్లమెంట్లో లేదు, ఉమ్, ఏం చేయాలి మరి? రాజ్యసభ సభ్యులతోటి నువ్వు మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి కదా నువ్వు ప్రశ్నించాలనుకున్నప్పుడు, అవును. మరి ఇరుకున పెట్టాలనుకున్నప్పుడు, ఉమ్, మరి కాంగ్రెస్ని ఇరుకులో పెట్టాలన్నప్పుడు మీరు ఉద్యమం చేయాలి కదా ఆ టైంలో. మరి ఏం చేసిరు? మీరు పిలిస్తే జంతర్ మంతర్కు రాలే, ఉమ్, అసెంబ్లీలో తీర్మానంలో పాల్గొన్నారు, ఉమ్, మేము పిలిచినాం జంతర్ మంతర్ ధర్నాకు రమ్మని చెప్పితే బీజేపీ వాళ్ళు మోకం సాటేసారు, బీఆర్ఎస్ వాళ్ళు మోకం సాటేసారు, ఒక్కరు రాలేదు. ఉమ్, అంటే మీకు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు
బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలన్నటువంటి ఆలోచన ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు. మాకు అప్పుడు తెలిసిపోయింది. అంటే ఇది కేవలం డ్రామా ఆడుతా ఉన్నారు అని చెప్పి అప్పుడు మేము రాష్ట్ర బంద్కు పిలిపియడం జరిగింది. అవును, రాష్ట్ర బంద్ పిలిపిస్తే ఏం చేసారు? అందరు వచ్చిరుగా, అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు అందులో, అన్ని రాజకీయ పార్టీలు వచ్చి కూర్చురు కదా. మరి ఏమనాలి? ఇంట్లో ఎవడు దొంగ? అసలు బీసీ రిజర్వేషన్లకు అడ్డోవరు, ఎవరు అడ్డుకుంటున్నారు? అసలు బీసీ రిజర్వేషన్ పరిస్థితి అది. బీజేపీ అడ్డుకుందంటే బీజేపీ వాళ్ళు మద్దతు తెలుపుతా ఉన్నారు, బీఆర్ఎస్ మద్దతు తెలుపుతా ఉంది, కొత్తగా వచ్చిన కవితమ్మ మద్దతు తెలుపుతూనే ఉంది. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా, అధికార పార్టీ వాళ్ళు కూడా పాల్గొన్నారు అలా. మరి ఇలా రిజర్వేషన్లు ఎవరు అడ్డుకుంటున్నట్టు? సరే, ఆ రోజు అనుకున్నాం, సరే ఇప్పటికైనా మొదటి పార్లమెంట్ సెషన్ అయిపోయింది, రెండో పార్లమెంట్ సెషన్ వరకన్నా వీళ్ళకి బుద్ధి వస్తుందేమో, వీళ్ళు చేస్తారేమో అనుకున్నాం. ఈ లోపే పంచాయతీ ఎన్నికలు అన్నారు. వీళ్ళు ఏం చెప్పించారు పంచాయతీ ఎన్నికలప్పుడు? వీళ్ళు ఏమన్నారు? ఇదే మహేష్ కుమార్ గౌడ్ తోటి మా చాలా, మీరు పాత తీసుకొచ్చి చూస్తారు, లకిడిగా పూల్ మీటింగ్ రౌండ్ టేబుల్ పెట్టినా గానీ, లేకపోతే ఎక్కడ ప్రెస్ పెట్టినా గానీ, పొన్నం ప్రభాకర్ గారు సోమాజిగూడకు వచ్చిర్రు, అశోక హోటల్కి వచ్చిర్రు, చాలా హోటల్కి వచ్చి వాళ్ళు ఏం చెప్పినారు? మేము తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా చూపించబోతా ఉన్నాం, ఏదేమైనా మా ముఖ్యమంత్రి దీనికి కట్టుబడి ఉన్నాడు, 42% రిజర్వేషన్ లేకుండా మేము స్థానిక ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. ఇద్దరు చెప్పారు. అవును, పిసిసి అధ్యక్షుల వారు చెప్పారు, మహేష్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ చెప్పారు. వీళ్ళు ఏదేమైనా మేము 100% అన్నారు. ఏం చేశారు? కోర్టులలో కేసు వచ్చి, కేసు వేస్తే ఎవరు రావాలి? ముఖ్యమంత్రి వచ్చి కూర్చోవాలి కదా కోర్టులా. మరి మా బీసీ మంత్రులే వచ్చి కూర్చున్నారు, ఎందుకు? మీరెందుకు రాలే? అంటే బీసీ రిజర్వేషన్ అనేది అంటే తెలంగాణ కోసం కొట్టడానికే బీసీలు కావాలి, మీ పార్టీ జెండాలు మోయడానికి బీసీలు కావాలి, మీరు గెలుపు కోసం మా భుజాల మీద ఎత్తుకొని వేయగాలి. కానీ బీసీ రిజర్వేషన్ అనేసరికి ఏ ఒక్క అగ్రకుల నాయకుడు రాలేదు హైకోర్టుకి, ఎవరు కూర్చోలేదు అక్కడ. అవును, అంటే బీసీ రిజర్వేషన్ల గురించి బీసీలో కొట్లాడాలనా? అంటే మీరు కొట్లాడరా? అంటే ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలకు వీళ్ళు ఓట్లు వేయకపోతే మీ సీట్లు ఎక్కడివి? వీళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. మరి మేము ఆ హైకోర్టులో మరి ఎందుకు బీసీల రిజర్వేషన్ ఎందుకు అడ్డుకుంటున్నారు? దానికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి వాదనలు వినిపించడంలో మీరు ఎందుకు వెనకబడిపోయారు? అసలు బిల్లు ఎక్కడ పాస్ కావాలి? పార్లమెంట్ లో పాస్ కావాలి. కోర్టుకి ఎందుకు వచ్చింది ఇష్యూ? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు కోర్టులు అడ్డుకోలేదా? ఎందుకు అడ్డుకోలేదు? నిజంగా ఇవే న్యాయస్థానాలు, ఇదే జడ్జీలు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు, అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు, అరే దేశంలో ఈడబ్ల్యూఎస్ జనాభా ఎంత ఉంది లెక్కలు తీసిరా? ఈ యొక్క కులాల పరిస్థితి ఏంది? ఈ కాలం పెట్టిరా? కార్లు ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా? మరి ఇవన్నీ ఇదే విధమైనటువంటిది అందులో పెట్టాలి కదా. అవును, మరి పెట్టలేదు. ఎక్కడ కూడా పెట్టలేదు. పెట్టకుండా ఏం చేశారు? అసలు వాళ్ళు ఎక్కడ కూడా ఉద్యమం చేయలేదు, ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఏ ఒక్క ప్రధానమంత్రిని కలిసినటువంటి సంఘటనలు లేవు, ఏ ముఖ్యమంత్రిని కలిసిన సంఘటనలు లేవు. అలాంటి వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేశారు. ముఖ్యంగా ఇంకొకటి, ఇక్కడ 1994 కంటే ముందు ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఎవరైతే ఫలితాలు అనుభవించి ఈ రోజు జాబులు పొందుతా ఉన్నారో ఈ వర్గాల వాళ్ళు ఎంత దారుణం అంటే, ఆ రోజులలో రిజర్వేషన్లు ఎత్తేయాలనేటువంటి ఉద్యమం చేశారు వీళ్ళందరూ. అసలు ఈ దేశంలో రిజర్వేషన్లే వద్దు, రిజర్వేషన్ ఉద్యమం ఎత్తేయాలని చెప్పి చేశారు. మరి రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇలా రిజర్వేషన్లు ఎందుకు అనుభవిస్తా ఉన్నారు మీరు? అవును, అసలు అర్హత ఉందా మీకు? అసలు పైగా గుర్రాల మీద, గాడుల మీద పెయింట్ వేసి ఈ వర్గాల మధ్యలో మేము కూర్చొని చదువుకుంటే మాకు షేమ్గా ఫీల్ అవుతున్నాము. రిజర్వేషన్ వర్గాల పక్కన కూర్చోవాలంటే కూడా మాకు సిగ్గుచేటుగా ఉంది. ఈ రిజర్వేషన్ వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి, ఈ రిజర్వేషన్ల వల్ల మెరిట్ పోతుంది అని చెప్పేసి రిజర్వేషన్లు ఎత్తాలని పోరాటం చేసినప్పుడు, మరి ఇలా మీకు రిజర్వేషన్ ఇస్తే విద్యా ప్రమాణాలు దెబ్బతింటలేవా? మీకు రిజర్వేషన్ ఇచ్చేసి ఇలా మెరిట్ పడిపోతలేదా?
ఇవి మరి మా ఆ రిజర్వేషన్ పోతున్నటువంటి వాళ్ళు ఇలా మా పక్కన కూర్చుంటారు కదా, ఇలా వీళ్ళ సిగ్గు అనిపిస్తలేదా ఈరోజు? అంటే మీకు రిజర్వేషన్ ఇస్తేనేమో ఏవి దెబ్బతినాయి, మీకు రిజర్వేషన్ ఇచ్చేసేస్తే విద్యా ప్రమాణాలు దెబ్బతినాయి, మెరిట్ పడిపోదు, ఏదైనా ఉంటుంది. అంటే అది కూడా 48 గంటల్లో బిల్లు పాస్ చేశారు. 48 గంటల్లో బిల్లు పార్లమెంట్లో రాజ్యసభలో ఎంబడే చేసేసి బిల్లు పాస్ చేసేసి రాష్ట్రాలకు పంపించేసేసి మీరందరూ రిజర్వేషన్ అమలు చేయాలి. మరి అదే అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయరని చెప్పేసి మీరు రాహుల్ గాంధీ గారితో చెప్పాలి కదా. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా బిల్లులో. కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు తెలిపారు కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు, బీఆర్ఎస్ మద్దతు తెలిపింది, బీజేపీ మద్దతు తెలిపింది, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు తెలిపి బిల్లు పాస్ చేసినప్పుడు బీసీ రిజర్వేషన్లకు ఎందుకు మద్దతు తెలపరని చెప్పేసి మరి ఇదే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి చేత చెప్పియొచ్చు కదా. అవును, మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? 9th షెడ్యూల్లో మేము చెప్పాము కదా, కోర్టులు జోక్యం చేసుకోకూడదు. అంటే తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయం చేసియండి, అప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లు అడ్డుకోదని చెప్తే మరి ఆ అంశం చేయలేదు కదా. దానికి మళ్ళీ ఏం చెప్పారు వీళ్ళు, అరే సరే ఈ కోర్టులో కేసు ఉంది, ఇది కొంచెం లేట్ అయ్యేటట్టుంది కాబట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, మాకు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయిపోతా ఉంది, ఆగిపోయింది కేంద్రంలో, ఈ యొక్క బడ్జెట్ కోసం అని చెప్పేసి చేస్తాం, అవసరం అనుకుంటే మేము మా పార్టీ పరంగానన్నా 42% రిజర్వేషన్ ఇచ్చానే పోతాం అవును అని చెప్పిన ముఖ్యమంత్రి. మరి మేము అనుకున్నాం, సరే మేము వద్దన్నాం, పార్టీ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్ మాకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు పార్టీ పరంగా ఇస్తాం, బీజేపీ బీఆర్ఎస్ ఇవ్వాలి కదా. అవును, అక్కడ వాళ్ళు మళ్ళా ఆధిపత్య కులాలకు దోపిడి కులాలకు వాళ్ళు ఇచ్చారనుకో మళ్ళీ బీసీల పరిస్థితి ఏంది? కాబట్టి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది కాబట్టి మేము వద్దన్నాం. అయినా మేము ఇచ్చిపోతాం, మా మాట మా ధర్మం మేము ఇస్తామన్నాం కాబట్టి వాళ్ళు ఇయ్యని ఇవ్వకపోని మేము ఇచ్చిపోతాం అన్నారు. సరే మీరు ఇయ్యలేదు, పాత పద్ధతిని అవలంబించలేదు, 49% రిజర్వేషన్ ప్రకారం మీ పార్టీ పరంగా ఇవ్వలేదు, ఏం చేశారు? తగ్గించారు. ఇంకా కేసీఆర్ కంటే నేనేం తక్కువ కాదు, రిజర్వేషన్లను ఉంచడంలో బీసీలకు అన్యాయం చేయడంలో నేనేం తక్కువ కాదు అన్నట్టు ఆ 22ను 17 చేసిపోయినాం. అప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకు మెలకు వచ్చింది. మేము చేసినటువంటి పోరాటాలకు 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటాలకు ఊపిచ్చిందే ఈ 17%. అరే ఇంత దెబ్బతీస్తారు, ఎందుకంటే అప్పటికే జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా నామినేషన్లు వేసారు బీసీలు. 42% రిజర్వేషన్ తోటి వీళ్ళు ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఇచ్చేసినాక వాళ్ళందరూ నామినేషన్లు వేసారు. వేసినటువంటి బీసీలకు అర్థమైపోయింది, ఓహో ఇంత అన్యాయం చేస్తారా, మాకు నోటికాడు బుద్ధ లాక్కుంటారా మీరు అంటే. రాజకీయాలు అంటే మేము అదే చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, రాజకీయాలు చేయొద్దు, వ్యాపారాలు చేయకూడదు, ఏం చేయవద్దు. ఏం చేయాలి? జీవితం అంతా మీకు ఓట్లు వేసుకుంటూ ఉండాలి, మీకు జెండాలు మోసుకుంటూ ఉండాలి, ఇదేనమ్మా అని చెప్పి అప్పుడు బీసీ లోపల చైతన్యం వచ్చి బిడ్డ 17 ఇస్తారా మీరు మాకు అని చెప్పేసి జనరల్ స్థానాలలో పోటీ పడి 52% 17 ఇస్తే 50 ఎక్కడ 17 రిజర్వేషన్ ఎక్కడ 52% గెలిచి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అది చూసి ఇది తట్టుకోలేక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడితే ఇంకా ఆగమైపోతాం అని చెప్పేసి మున్సిపల్ ఎన్నికలకు పోయారు. అవును, మేము మున్సిపల్ ఎన్నికలు అప్పుడు చెప్పలేము, అరే అది అంటే బడ్జెట్ కోసం అని చెప్పారు. అవును, మరి బడ్జెట్ కోసం నువ్వు పంచాయతీ బడ్జెట్ 3,000 కోట్ల రూపాయల కోసమే నువ్వు పోతున్నావు కదా. మరి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏడాదికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తున్నావుగా. మరి 2 సంవత్సరాలు అయింది, 40,000 కోట్ల రూపాయలు అయిందిగా. మరి నువ్వు ఇచ్చింది ఎంత? 40,000 కోట్లు ఇవ్వాల్సింది ఇచ్చింది ఎంత? మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో 9,000 కోట్లు ఇచ్చినావు, 20కి 9 ఇచ్చినావు, 20,000 కోట్లకు 9,000 కోట్లు ఇచ్చినావు. ఖర్చు పెట్టింది ఎంత? 2,000 కోట్లు ఖర్చు పెట్టినావు. మరి మా యొక్క 18,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? 3,000 కోట్ల కోసమే నువ్వు ఎన్నికలకు పోతున్నప్పుడు మరి బీసీలకు నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? నువ్వు బడ్జెట్ ఇవ్వలేదు. ఈరోజు బీసీ విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక గత దుర్మార్గుడు కేసీఆర్
2 సంవత్సరాలు పెండింగ్ పెడితే ఉమ్, నువ్వు 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టి ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేను. ఉమ్, ఎన్నోసార్లు అడుగుతున్నాం మేము రాష్ట్ర మంత్రిని పొన్నం ప్రభాకర్, ఆయన పిసిసి అధ్యక్షులను, మంత్రులను అడుగుతా ఉన్నాం. అవును. అరే బీసీ విద్యార్థులు చదువుకోలేక ఫీజులు కట్టలేక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టేటువంటి టార్చర్కు వాళ్ళు చదువు బంద్ చేస్తా ఉన్నారు. ఉమ్, రియంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర కూడా 10,000 మందితో ధర్నా చేసినాం. అయినా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్. ఉమ్, అంటే ఇప్పుడు ఆయననే విద్యాశాఖ మంత్రి అవును. రేవంత్ రెడ్డి, అరే నేను ఈ తెలంగాణలో విద్యా ప్రమాణాలను కాపాడతా, ఉమ్, నేను కూడా ప్రభుత్వ స్కూల్నే చదువుకున్నా, నేను కూడా కింది నుంచి వచ్చిన, నాకు ఈ విద్యా విషయంలో మేము ఎక్కడ కూడా వెనకంజ వేయం, ఉమ్, ఎన్ని వేల కోట్ల రూపాయలనే ఇస్తాం, ఏమి ఇచ్చినాం? 2,000 కోట్లల్లా ఫీజు రియంబర్స్మెంట్ ఎంత, ఉమ్, అది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎంత, అసలు వాళ్ళ జీతభత్యాలు ఎంత, ఆఫీస్ ఎంత, ఆ బిల్లు పోతే విద్యార్థులకు ఇచ్చినంత అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉమ్, మొన్న కూడా 326 కోట్లు ఇస్తే అందులో 26 కోట్లు ఇచ్చి ఇప్పటివరకు రూపాయి రాలేదు బయటికి. అంటే ఇట్లా విద్యాపరంగా దెబ్బతీస్తా ఉన్నారు బీసీలను, ఉద్యోగ పరంగా దెబ్బతీస్తా ఉన్నారు. ఈ ఉద్యోగులు కూడా ఎంతో మంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఎంతో మందిని చూసాం కదా. ఉమ్, ఎస్సీ ఎస్టీల కంటే అత్యధిక అంటే తక్కువ వచ్చినటువంటి మార్కులు తక్కువ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఉమ్, ఇలా ఉద్యోగాలు వస్తా ఉంటే, అంతకంటే అంటే 70% వచ్చే 35%, 36 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఉమ్, ఇలా 70% వచ్చినటువంటి బీసీలకు 80% వచ్చినటువంటి బీసీలకు ఉద్యోగాలు లేవు. ఉమ్, మరి రేపటి నుంచి ఇప్పుడు 42% రిజర్వేషన్ నువ్వు దాని మీద ప్రస్తావన లేదు. ఇప్పుడు 3వ పార్లమెంటు మొన్ననే అయిపోయింది. అవును. 3వ పార్లమెంట్ సమావేశాలలో మాట్లాడతారనుకుంటే 3వ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడలేదు. ఉమ్, ఏమైంది? మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం, డబ్బులు మీరు చూసారు కదా, ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఉందో లేదో మనకు అర్థమే కాదు. విచ్చలవిడిగా డబ్బులు విచ్చలవిడిగా ఉమ్, ఏం చేసిర్రు? మున్సిపల్ చైర్మన్ల కోసం, మేయర్ల కోసం ఒక్కొక్కరు ₹1,00,000 ఓటుకు తులం బంగారం అని చెప్పేసి ఉమ్, 30,000, 40,000 విచ్చలవిడిగా ఇచ్చేసేసి ఏ విధంగా అయినా చైర్మన్ సీటు కొట్టాలని చేస్తే కూడా ఉమ్, బీసీలు చైతన్యమయ్యి, ఉమ్, బిడ్డ మీరు ఎన్ని లక్షలన్నా పంచండి, ఏమన్నా చేయండి, మా ఓటు మా వాళ్ళకి వేసుకుంటాం, ఉమ్, మా వాన్నే చైర్మన్ చేసుకుంటాం అని చెప్పేసేసి ఇలా తిరగబడి ఓటేసేస్తే, ఏదైతే డబ్బులు వంచినటువంటి వాళ్ళు, ఈ యొక్క అది టీవీలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఫ్రిడ్జ్లు ఇచ్చినటువంటి వాళ్ళు, బంగారం ఆఫర్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉమ్, ఆ రోజు వాళ్ళతో ఒట్లు తీయించుకొని ఉమ్, ఈ రోజు మాకు ఓటేయలేదని చెప్పి రికవరీ చేసుకుంటారు. అవును. చాలా మంది. మీ పరిస్థితి ఏడుకొచ్చింది? ఉమ్, మీ పరిస్థితి మళ్ళీ అడుక్కునే కాడికి వచ్చింది. ఏ ఓటునైతే అడుక్కోవడానికి మా బీసీల దగ్గరికి ఉమ్, వెళ్ళి నువ్వు చేసినావో, మా వాళ్ళ ఆత్మగౌరవంతో బీసీలకి ఇలా ఓట్లేస్తే ఆయన పంచాయతీ ఎన్నికలో 52 వస్తే ఇలా 65% వచ్చింది. ఉమ్, ఇది కాదా ఈ రాష్ట్రంలో బీసీ చైతన్యానికి నాంది? ఇప్పుడైనా కళ్ళు తెరవాలి కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు. అసలు ఏం జరుగుతుంది? మొన్న ఒక ఆమె జనగామలో అంటుంది, ఉమ్, ఫస్ట్ గెలిచింది ఆమె, ఒక కార్పొరేటర్గా ఫస్ట్, జనగామలో కౌన్సిలర్గా ఫస్ట్ గెలిచింది. ఉమ్, అరే మొత్తం బీసీలకే ఇస్తారా ఉమ్, అంటే ఎమ్మెల్యే సమాజం ఇప్పుడు మనం ఒక్కటేసారి మొన్ననే కదా గెలిచినావు కదమ్మా, ఉమ్, ఎందుకు అట్లా? వాళ్ళు ఇక అత్యధికంగా బీసీలు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నామంటే ఉమ్, అంత బీసీలకేనా? మాకు లేదన్న. అంటే ఉమ్, 75 సంవత్సరాలుగా ఉమ్, మా వాటా మీరే తిని, మీ వాటా మీరే తిని, ఎస్సీల తిని, ఎస్టీల తిని 90% పదవులు అనుభవిస్తే లేనటువంటి ఆక్రోశం ఉమ్, మొన్న బీసీలు తెగబడి ఎందుకు ఇవ్వరని చెప్పి సవాలు విసిరితే, మొన్ననే మీరు చూశారు ఆమ్నగల్లో. అవును. ఆమ్నగల్లో వాస్తవంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అక్కడ ఆచార్యని జయపాల్ యాదవ్ తప్పు పట్టేసేసి ఒక ఆయన ఉప్ప వెంకటేష్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఉమ్, వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి? బీజేపీ నుంచి దాదాపు 3 బీసీలు గెలిచారు, ఉమ్, బీఆర్ఎస్ నుంచి 3 గెలిచారు, ఎస్సీ నుంచి 2 గెలిచారు, ఎస్టీల నుంచి 2 గెలిచారు. ఉమ్, ఒకే ఒక్కరు వైశ్య సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ నుంచి 1 గెలిచారు, ఉమ్, బీఆర్ఎస్ నుంచి 1 గెలిచారు వైశ్య సామాజిక. ఉమ్, అరే వీళ్ళు దాదాపు 15 మందిలో 13 మంది గెలిస్తేనేమో వీళ్ళకి చైర్మన్ ఇవ్వరట, ఉమ్, 2 గెలిస్తే అందులో ఒకరికి చైర్మన్ ఇస్తారట. ఉమ్, ఆ చైర్మన్ తీసుకున్నటువంటి వ్యక్తి పార్టీ కోసం ఏమైనా పనిచేసినంటే లేదు. ఉమ్, అసలు ఎన్నికలు రేపనంగా ఈ రోజు జాయిన్ అయ్యాడు. ఉమ్,
అంటే వాళ్ళ సామాజిక వర్గం అయితే అయిపోతుంది. ఉమ్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది ఉమ్. అంటే వాడిని తీసుకొచ్చేసి నీకు 100% చైర్మన్ ఇస్తామని చెప్పి ఉమ్. డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేసేసి కావాలని చెప్పేసి అసలు పార్టీ కోసం పనే చేయలేదు అసలు. అంటే నువ్వు ఎవరికి చెప్పాలి మరి? పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు అంటే డబ్బులు లేకపోతే జీవితకాలం జెండాలు మోయాలా మీకు? ఉమ్. అంటే మీ ఇంకా ఎప్పటికీ జెండా మూసుకుంటూనే కూర్చోవాలి. ఉమ్. మీరు వచ్చినోడల్లా వ్యాపారం చేసినోడల్లా ఇదేమన్నా వ్యాపారం? మా రాజకీయం అంటే ఇది సేవ. సేవ కోసం వచ్చినోడే ఇందులోకి రావాలి. వ్యాపారం చేసుకుంటే చేసుకోండి, బయట వ్యాపారాలు మస్తుగా ఉన్నాయి, అవి చేసుకోండి. కానీ ఇలా రాజకీయాలను కూడా వ్యాపారం చేసుకునేటువంటి ఆలోచనతోటి ఇలా ఏం జరిగింది ఇక్కడ? సిద్ధి ఆయన రఘునందన పెద్ద మాట్లాడతాడు కదా, న్యాయ నిపుణ గొప్ప వాక్యాతలు అని చెప్పి మాట్లాడతారు కదా. గూడెం మైపాలరెడ్డితో కలిసి ఇవాళ ఆడ పోయి ఓటు వేస్తావు నువ్వు. ఇక్కడ ఆచారి మాత్రం కలవద్దు, ఈయన మాత్రం కలవద్దు, వీళ్ళు మాత్రం బీసీలు తప్పు చేయొద్దు. మళ్ళా బీసీలు ఎవ్వరు కూడా తప్ప న్యాయం చట్టం న్యాయం ధర్మం అని ఉండాలి, జీవితకాలం ఉండాలి. వీళ్ళు మాత్రం ఒకే వెహికల్ ఎక్కాలి పోవాలి, వీళ్ళ మేయర్ స్థానం కోసం కానీ ఏది కానీ వీళ్ళు మాత్రం పోయి చేయాలి. అంటే ఇక్కడ చూడండి, అంటే బీసీలు తప్పు చేస్తేనేమో అంటే వీళ్ళు ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవులు పొంది మంత్రి పదవులు పొందిన వీళ్ళు పార్టీ మారొచ్చు 24 గంటలలో. ఖర్చీపు మార్చినంత సేపట్లో పార్టీ మారొచ్చు, కానీ బీసీలు పార్టీ మారొద్దు. తప్పు, చాలా పెద్ద తప్పు బీసీలు పార్టీ మారితే, పెద్ద ద్రోహం బీసీలు పార్టీ మారితే. ఇవాళ జరుగుతున్నది అది కల్వకుర్తిలో. అరే ఎట్లా మా ఓన్ ఎత్తుకవుతారా? నువ్వు 3 పార్టీలు మారినావు. ఇదే ఉప్పల వెంకటేష్ అనేటువంటి వ్యక్తి 3 పార్టీలు మారాడు. ఇప్పటికి ఆయనకి ఇప్పటి వరకు ఏ పదవి లేదు. కేవలం కేసీఆర్తో పాటు ఆయన ఓ చైర్మన్గా మిషన్ భగీరథకు ఏదో పెట్టినారు. మరి నువ్వు అది మరి 20 సంవత్సరాలు బీసీ కోసం ఉద్యమం చేసినోడు కానీ తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ పోవాలి జెండా మోసినోడు. నువ్వు నిజంగా ఉంటే సరే మా ఓన్ కొద్దిగా నేను తీసుకొస్తున్నా, ఒక బీసీని తీసుకొస్తున్నా, ఎస్సీని తీసుకొస్తున్నా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఎస్టీకి ఇచ్చారు. అక్కడ ఇస్తే రాత్రి అతని మీద దౌర్జన్యం చేసేసి షాపు గోల కొట్టేసి ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టర్ నాయక్ కొట్టేసారు. ఇలా గిరిజనులు కావద్దా చైర్మన్లు? ఎందుకు కావద్దు? అంటే మీరే మారాలి, పార్టీలు మారవద్దా? అంటే వాళ్ళ బీసీలకు ఆత్మగౌరవం లేదా? అంటే ఈ విధంగా ఒక్క అంశం కాదు, అక్కడ బీసీ రిజర్వేషన్ల అంశము ఒకటే, రాజకీయ రిజర్వేషన్లే కాదు. ఇక్కడ ఇదే రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టులు కూడా ఇస్తామని చెప్పారు. అవును, 2.5 సంవత్సరాలు ఎవరికి ఇచ్చినావు చెప్పు కాంట్రాక్టులు? ఏబీసీ కాంట్రాక్టర్ ఉన్నాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడ ఉంది? ఇలా అరే ఉన్నటువంటి కళ్ళు దుకాణాల మీద ఇవాళ లక్ష, దాదాపు హైదరాబాద్లో 70 కళ్ళు దుకాణాలు మూసిపడేసినావు. గత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి విధానాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేస్తే బీఆర్ఎస్లో ఆనాడు ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇవాళ మళ్ళీ అన్నీ తెరిపించేసేసి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన ఏం కష్టపడ్డా ఏం చేసినదో కేసీఆర్ నొప్పించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు దుకాణాలు ఓపెన్ చేసి ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తే ఇవాళ నువ్వు కల్తీ పేరుతోటి మూసినావు. సరే, మేము కల్తీకి వ్యతిరేకం. కల్తీ ఉన్నోన్ని శిక్షించండి, పట్టుకోండి, ఎక్కడ కల్తీ జరిగితే అక్కడ పట్టుకోండి. కానీ కల్తీ పేరుతోటి ఇలా నువ్వు దాదాపు 70 షాపులు పనిచేసినావు. మరి ఇదే తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక హైదరాబాద్లో 1,50,00,000 మంది ఉన్నారు. చిన్న పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు ఇలా పాలు తాగుతారు. మరి ఇలా 15 లక్షల పాలు మాత్రం ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నప్పుడు మరి రోజు 80 లక్షల లీటర్లు హైదరాబాద్కి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అంటే 65 లక్షల లీటర్లు కల్తీ పాలు హైదరాబాద్కి వస్తూ ఉన్నాయి. మరి ఆ కల్తీ పాలు ఎక్కడికి వెళ్ళి? యూరియా ద్వారా. ఆల్రెడీ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది, దాదాపు కొన్ని వేల టన్నుల యూరియా పాల కేంద్రాలకు సరిపోతా ఉంది. ఆ యూరియా ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో పాలు ఉత్పత్తి కేంద్రాలు అయితే ఉన్నాయి అని. మరి ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు అంటే అవి మీవి, ఆ వ్యాపారం మీది. అంటే మీరు ఏ వ్యాపారం చేసినా సరే కల్తీ వ్యాపారం. మొన్న చూసాం పట్టణ చెరువులో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల కోక ఏదో పట్టుకున్నారు మొత్తం అందులో. మరి దాని మీద చర్యలు అలాంటివి హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది ఉన్నాయి కంపెనీలు. ఒక కంపెనీ అయితే కాలిపోయి బూడిద అయిపోయారు, శవాలు కూడా దొరకలే. అలాంటి కంపెనీలు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల మస్తు ఉన్నాయి. ఏ కంపెనీ మీద చర్య తీసుకోరు? అంటే ఇక్కడ ఏంటంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వ్యాపారాలు చేయకూడదు, చేసేస్తే భూతద్దంలో పెట్టి చూస్తాము, దొరికిందంటే సీజ్ చేసేస్తాం. మరి మిగతాయి కూడా చేయండి. మీరు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు, చిన్న పిల్లల యొక్క ప్రయోజనాలు గిట్ట మీకుంటే మరి ఎందుకు చేయట్లేదు ఆ పని?
ఎక్కడ జరిగినా చేయాలి కదా. ఎక్కడ అదే విషపూరితమైనటువంటి హోటళ్లలో జరిగినా, నీళ్ళల్లో జరిగినా, పాలల్లో జరిగినా, ఏ దాంట్లో జరిగినటువంటి దాని మీద మీరు కక్షాటి చేయాలి. మనం వ్యతిరేకిస్తున్నాం. పట్టుకోండి, అది మీ వ్యవస్థ ఉంది. మీ వ్యవస్థ ఎందుకుంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకుంది? పట్టుకొని శిక్షించండి, దొరికిన కాడ శిక్షించండి. కానీ ఒక ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లంతా తగల పెడతామంటే ఇది ఎక్కడ పద్ధతి? అందుకని మొదటి నుంచి మేము అందుకనే బీసీలకు చెప్తా ఉన్నాం, ఇది కేవలము బీసీలు రాజకీయంగా ఎదగాలి, రాజకీయ చైతన్యం రావాలి, బీసీలు అన్ని రంగాల్లో పోరాటం చేయాలి. విద్యారంగంలో పోరాటం చేయాలి, ఉద్యోగ రంగంలో చేయాలి, రాజకీయ రంగం, ముఖ్యంగా రాజకీయ ఓటు అనేటువంటి ఆయుధమే మనకు శరణ్యం. ఎందుకంటే ఇవాళ డబ్బులు లక్షల కోట్లు సంపాదించి వాళ్ళతోటి మనం గెలుపొందలేం కాబట్టి ఓటు అనే ఆయుధంతో, ఓటు చైతన్యంతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ ఓటు ద్వారానే మన వాడిని గెలిపించుకొని ఇవాళ ఎమ్మెల్యే స్థానంలో కానీ, ఎంపీ స్థానంలో కానీ, చైర్మన్లో కానీ, మేయర్లుగా కానీ మనం కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఈ కులాలకు యొక్క ఏటువంటి అంశాల మీద మనకు వాటా రావాలో అదంటే జరుగుతూ ఉంటుంది. అంతేగాని లేకపోతే వీళ్ళని అడుక్కున్నాని రోజులు పరిస్థితి ఇలానే ఉంటుంది. అంటే ఇక్కడ బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు అన్న, ఓన్లీ ప్రెస్ మీట్లు లేకపోతే భారీ బహిరంగ సభలు పెట్టడమే కాకుండా ఇక్కడ ఎలక్షన్స్ అయితే పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఏ ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఓటు చైతన్యం చెప్పి, అంటే మన ఏ పార్టీ అయినా సరే మన బీసీలను గెలిపించుకుందామని చెప్పి ఓటు చైతన్యంతో వెళ్తే కొంచెం ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఆ రకంగా పోలేకపోతున్నారు? ఇది పత్రికలు, పేపర్లు, టీవీలు, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎట్లా తయారైపోయిందంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక వ్యవస్థ తయారైపోయింది. ఇలా అసలు తెలంగాణలో జర్నలిజం, ఇలా యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే అసలు పరిస్థితి ఘోరం. అసలు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉన్నది కాబట్టి బహుజనవాదం ఇంత బయటకు వెళ్తుంది. లేకపోతే మొత్తం తొక్కి పట్టేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఇలా V6 ఓవర్ది చూస్తున్నాం, ఎవరికి కొమ్ము కాస్తుందో చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి ఆయన ఎవరు కొమ్ము కాస్తుండో, ఈటీవీ ఆయన ఎవరు కాస్తుండో, ఎన్టీవీ, TV9 వీళ్ళందరూ ఈ బహుజనవాదాన్ని వినిపించేటటువంటి ఛానల్ ఒకటైన ఉందా ఈరోజు? మేము ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడితేనే దాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉండదు. మేము గ్రామాలకు వెళ్తున్నాం. ఈ ఎలక్షన్ కంటే ముందు 5,000 మందితో ఇందిరా పార్క్ ధర్నా పెట్టినాం. కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అమలు చేస్తారని చెప్పి కామారెడ్డిలో 15,000 మందితోటి మీటింగ్ పెట్టినాం. తర్వాత అక్కడికి వెళ్ళి మహబూబ్నగర్ లో పెట్టినాం. తర్వాత మా ఖమ్మంలో పెట్టినాం, ఆదిలాబాద్ లో పెట్టినాం, వరంగల్లో పెట్టినాం. ఇదన్నీ చూపిస్తారు. చూపిస్తే కదా ఇవాళ మంత్రి గారి ఇంట్లో కుక్క పిల్ల పోయిందంటే చూపిస్తారు తెలంగాణ న్యూస్. ఇవాళ రామ్ చరణ్ వాళ్ళ బిడ్డ కవల పిల్లలు పుట్టినట్టు రోజు మొత్తం మీడియా చూపించారు. అంటే ఈ రోజు రాష్ట్రంలో అంటే మీడియా అనేది మొత్తం ఎట్లా తయారైపోయిందంటే ఈ ప్రజల యొక్క సమస్యలు పక్కన పెట్టేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కేవలం రాజకీయ పార్టీలకు ఉతాసు పలకాలో వాళ్ళు ఇచ్చేటువంటి యాడ్స్ ద్వారానే వాళ్ళు ఇవాళ వాళ్ళ పత్రికలు నడుపుతున్నారు. కాబట్టి బీసీ వాదము ఒకప్పుడు మీరు గ్రహించండి, నేను స్వయాగా 2000 సంవత్సరంలో బీసీ ఉద్యమంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ రోజు ఈ రాష్ట్రం నుంచి బీసీ వాదం దేశానికి కానీ రాష్ట్రం ఒకడు ఆర్ కృష్ణయ్య గారు. అవును, నేను ఆర్ కృష్ణయ్య ఉద్యమంలో 15 ఏళ్ళు పనిచేసిన అన్నతో కలిసి. ఆయన ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఆయన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, లేకపోతే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, లేకపోతే గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ కావాలని చెప్పి ఒకే ఒక్కడు పోరాటం చేస్తే మేము పోయేది. కానీ ఇవాళ ఊరుకొక ఆర్ కృష్ణయ్య తయారైంది. అవును, బీసీ వాదం బలపడింది. ఇవాళ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ చాలా మంది అంటారు ఇన్ని సంఘాలు అవసరమే. ఈ ఆధిపత్య అగ్రవర్ణ దోపిడీదారులను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఊర్లో సంఘం ముట్టాల్సిందే, కొట్లాడాల్సిందే. ఎందుకంటే చాలా మంది అంటారు అందరు వస్తుంది ఒకనాడు. తెలంగాణ ఉద్యమం ఒక రోజు వచ్చిందా? ఎన్ని ఏళ్ళు కొట్లాడితే వచ్చింది. అట్లా బీసీ వాదం కూడా ఇవాళ అన్ని అయిపోయినాయి. ఇది ఈ రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. రైతాంగ పోరాటం అయింది, తెలంగాణ పోరాటం అయిపోయింది, స్వాతంత్ర పోరాటాలు అయిపోయినాయి, కుల వివక్షత పోరాటాలు అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఉన్నది ఒకే ఒక ఉద్యమం, బీసీల ఉద్యమం. ఇది బీసీల శకం. ఇది ఎవడు ఆగినా ఆగది కాదు. ఇలా నేను చేయకుంటునో ఇంకోరు చేయకుంటునో ఇలా ఈ ఉద్యమం ఆగదు. ఇలా ప్రజల చేతులకు వెళ్ళిపోయింది ఉద్యమం అనేది. అందరు ప్రశ్నిస్తా ఉన్నారు, మేము ఎక్కడ, మా వాటా ఎక్కడ. ఇలా ఈ రాష్ట్ర బడ్జెట్ మీకు తెలుసుగా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంత? 1,00,000 కోట్లు. అంటే కేవలం అప్పుడు 35 జిల్లాలు ఉన్నటువంటి ఈ ఉమ్మడి రాష్ట్రానికి 1,00,000 కోట్లు అయితే అప్పుడు మిగిలింది బడ్జెట్. ఇలా 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలో ఇలా 33 జిల్లాలు ఏర్పడితే
ఇలా 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వస్తే ఉమ్, ఇలా అప్పులు ఉంటుందా రాష్ట్రము? అంటే రాష్ట్రం అప్పులు ఉంటుంది, పరిపాలించేటోళ్ళ ఆస్తులు మాత్రం లక్షల కోట్లు అయితే. అవును. అంటే రాష్ట్రం అప్పులు ఉన్నప్పుడు కూడా మీరు కూడా అప్పులాలు ఉండాలిగా. ఉమ్, మరి మీరు ఎట్లా అది వేల కోట్లు ఉన్న లక్షల కోట్లకు పోతున్నారు? అంటే మీ ఆస్తులు మాత్రం పెరుగుతా ఉన్నాయి. ఉమ్, రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను వచ్చేసి అవినీతిని ఉక్కుపాదం తోటి అణిచివేసి చేస్తా, వీళ్ళందరికీ చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. ఉమ్, ఎక్కడ చేసినవా డబుల్ బెడ్రూమ్? అరే నిన్ను తీసుకుపోయి డ్రోన్ కెమెరాలు ఎగిరేసేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఉమ్, నీ బిడ్డ పెళ్ళి అయితే కూడా చూడనీయలేదు. ఉమ్, అలా ఆంధ్ర క్యాబినెట్ మొత్తం వచ్చి చేసింది. ఉమ్, మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అవినీతిని నిర్మూలించాలనుకుంటే, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, ఉమ్, అది విద్యుత్ దాంట్లో చేసిరు, గొర్రెల దాంట్లో చేసిరు, మిషన్ భగరీతలో చేసిరు, మిషన్ కాకతీయలో చేసిరు, కాళేశ్వరంలో చేసిరు, ఏ ఒక్క దాన్ని వదిలిపెట్టలే. ఉమ్, ధరణి పేరుతోటి భూములు కొట్టేసిరు. నిజంగా గిట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇన్వెస్ట్ మీరు కేసు కాదు పెట్టాల్సింది, రికవరీ ఉమ్, రికవరీ చేయి. రికవరీ చేసి ఇప్పుడు ఇవాళ పేపాలు ఇచ్చారు 32,000 కోట్ల రూపాయలు ఎంతో మేము అప్పు ఈ సంవత్సరం అప్పులే మిత్తిలే కట్టామని చెప్పారు. అవును. ఎవడు దోసుకున్న దానికి మిత్తిలు కడతారు మీరు? ఉమ్, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవడు చేస్తారు? ఉమ్, ఇలా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు తమ ట్యాక్స్ల పేరు మీద చేసినటువంటి బడ్జెటే ఈ రాష్ట్ర బడ్జెట్. ఉమ్, మేము సంపాదించినటువంటి బడ్జెట్ను పందికొక్కుల్లాగా ఒక్కొక్కడు వచ్చి మెక్కి ఇలాంటి మేము ఆస్తి ఏమో మీరు తింటారు, అప్పులేమో మేము. ఇలా 80-90% మందికేమో అప్పులు వంచుతారు, ఉమ్, ఆస్తి మాత్రం 10% ఉన్నోళ్ళు తింటారా? ఉమ్, ఎవడు ఎక్కడ పోతుంది రాష్ట్ర బడ్జెట్? ఉమ్, మరి తిన్నప్పుడు కక్కించాల్సిన పూచి మీదే కదా. ఇవాళ అవినీతిని గిట్ట మీరు కక్కిస్తే, రికవరీ చేస్తే ఈ రాష్ట్రము అప్పులు పోయి దాదాపు 10 లక్షల కోట్ల ఆమ్దాంతో ఇలా రాష్ట్రం ఉంటుంది. ఉమ్, ఆ పని మీరు చేయరు. ఎందుకు చేయరు? ఆయన ఉన్నప్పుడు నువ్వు దోసుకో, నువ్వు ఉన్నప్పుడు నేను దోసుకుంటా, ఇద్దరం బాయ్ బాయ్ హాయ్ హాయ్. ఇక ప్రజల చూడనీక మాత్రం, ఉమ్, అందరికి చూడనీక మాత్రం ఏంది, ఓ అమ్మ అసలు ఇక పేపర్లో చూస్తే మరి రేపు పొద్దుగాల అరెస్టు, ఏదో జరగబోతుంది. ఏదో జరగబోతుంది, అరెస్టు ఇంకా అంతే పొద్దుగాల. ఉమ్, ఏమవుతుంది అరెస్టులతోటి? అరెస్టులతోటి ఏం జరగదు, కేసులతోటి ఏం జరగదు. రికవరీ ఉమ్, రికవరీ చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉమ్, రికవరీ చేయి. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వాళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, ఉమ్, వాళ్ళు దిగిపోయే కాడికి వాళ్ళ ఆస్తులు ఎంత, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏం వ్యాపారాలు చేశారు, ఉమ్, దాన్ని వెలికి తీసి రికవరీ చేయి. రికవరీ చేసేసి ఈ రాష్ట్రము అభివృద్ధి పథంలోకి వెళ్తుంది. అప్పుడు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఉచితంగా విద్యని ఇవ్వచ్చు, ఉమ్, ఉచితంగా వైద్యాన్ని ఇవ్వచ్చు, అవును. మంచి రైతులకు మంచి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, ఉమ్, మంచి లాభసాటిగా రాష్ట్రం చేస్తుంది. కానీ ఎంతసేపు ఈ రోజు కూడా ఏం చేస్తారు వాళ్ళు? ఈ రోజు కూడా ఏం చేస్తారు? ఇవాళ శ్రీనివాస్ రెడ్డి వెనక వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? మొత్తం ధరణిల పేరుతోటి దాంతో ఇవాళ మహానగరం పేరుతోటి, త్రిబుల్ పేరుతోటి ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? ఉమ్, లోపల ఉన్నటువంటి పొలాలన్నీ రైతుల దగ్గరికి వెళ్ళి బలవంతంగా లాక్కుంటా ఉన్నారు. ఉమ్, ఇలా రైతులను దాదాపు 10 కోట్లు ఎకరం చేసేటువంటి ఎకరకు ₹1 ఇస్తే బేరసారాలు ఆడుతా ఉన్నారు. ఉమ్, అంటే పేద ప్రజలు అనేటోడు అసలు వాళ్ళ భూములు ఉండకూడదు, ఏముండకూడదు. ఇప్పటికీ రైతు బంధు పేరు మీద కానీ, రుణమాఫీ పేరు మీద కానీ మీరు చెప్పారు కదా, మల్లారెడ్డి చెప్పాడు కదా, ఉమ్, నాకే సంవత్సరానికి ₹3 కోట్ల వస్తాయి, ప్రతి టర్మ్ ₹3 కోట్ల నాకు రైతు బంధు పేరు మీద పడతాంటే ఉమ్, అసలు ఎందుకు ఇస్తారు మల్లారెడ్డికి? మల్లారెడ్డి రైతా? ఉమ్, భూస్వామి అయినా, వ్యాపారవేత్త. ఉమ్, అలాంటి వ్యక్తికి ₹3 కోట్ల అయితే ₹3 కోట్ల అప్పు కట్టాలి. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలకు భూములు లేవు, బీసీలకు భూములు లేవు. ఉమ్, కేవలం 10% భూములేమో మీ వర్గాలకు ఉన్నాయి, 90% మీకు ఉంది. ఉమ్, మీరు ఎవరి పేరు మీద రుణాలు తెస్తున్నారు బ్యాంకుల దగ్గర? ఎవరికి ఇస్తున్నారు రుణమాఫీ? ఎవరికి ఇస్తున్నారు రైతు బంధు? ఉమ్, మీ వర్గాలకు ఇచ్చుకోవడానికి తెచ్చుకుంటారు. ఉమ్, అసలు బీసీలకు వేసేసిన భూములే లేకపోతే రైతు బంధుతోటి రుణమాఫీతోటి ఎకరాకు 2 ఎకరాలు ఉంటే ఆ ఎకరాకు 2 ఎకరాలకు పడేదంతా, వచ్చేదంతా, పోయేదంతా. ఉమ్, మీరు చేసినటువంటి ఈ యొక్క పెంచినటువంటి ధరలకు సరిపోవు వాళ్ళకి వచ్చినటువంటి పైసలు. అంటే ఇక్కడ కాంశీరామ్ కాలం నుంచి ఇంకా పోరాటం నడుస్తూనే ఉంది బీసీ రిజర్వేషన్ల పైన. బీసీలు రాజ్యాధికారం ఖచ్చితంగా దక్కించుకోవాలని చెప్పి అటు అసెంబ్లీలో, పార్లమెంట్లో రాజ్యాధికారం రావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ లోపం జరుగుతుందంటే, అంటే ఇక్కడ బయట వినిపించే సమాచారం ఏంటంటే
బీసీ నాయకులంతా పార్టీల వారీగా విడగొట్టబడి ఉన్నారు. కొందరు డబ్బులు ఇస్తే ఈ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు, డబ్బులు లేకపోతే ఆ పార్టీకి. ఇటువంటివి జరుగుతా ఉన్నాయని చెప్పి బాగా వినిపిస్తుంది. నిజంగానే జరుగుతున్నాయని ఇవన్నీ ఇట్లా? అంటే వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలు కానీ ఉద్యమ వ్యవస్థలు కానీ కొంతమంది ఉంటారు. ఇది రాజకీయ వ్యవస్థలో కూడా ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ సైడ్ పోవాలి చేయాలనేటువంటి అంటే విలువలు ఇక కొంతవరకు రాజకీయాలు ఉంటాయి. ఇలా విలువలు ఏంటంటే ఉద్యమాలలో కూడా ఉన్నారు, మనం లేదనేది. కొంతమంది కొన్ని శక్తులు ఉద్యమాన్ని అంటే వాళ్ళ దాంట్లో పడిపోతారు, అలా మాయలో పడిపోతారు. అరే నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి కల్లా పడిపోతాం. మేము అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు ఆ యొక్క సంఘాలు ఎవరైతే ఉన్నారో, ఆ కుల సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలకి ఏవైతుందో మేము సాధ్యమైనంత వరకు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కానీ, మా ఇంటలెక్చువల్ ఫోరం కానీ, ఈ ధర్మ సమాజ్ పార్టీ మా విశారదన్ మహారాజ్ కానీ, అదే మా జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, ఇప్పుడు ఎవరైతే ఉన్నామో మేము అందరం కూడా ఏంటంటే ఇలాంటి వ్యక్తులను పక్కకు పెట్టేసేసి ఇలా పార్టీ రాజకీయ పార్టీని మేము ఎవరిని పిలవట్లేదు. ఏ రాజకీయ పార్టీని కూడా మేము సభలు సమావేశాలు పెడితే పిలవట్లేదు. మీరు వస్తారంటే మేము ఏదైతే అడుగుతామో ఆ డిమాండ్ను మీరు మీ పార్టీలో ప్రస్తావించేటట్టయితేనే రండి, లేకపోతే వద్దు అని చెప్పి తెగేసి చెప్తా ఉన్నాం. మీరు వచ్చేసి మా పక్కన కూర్చొని అవతల పార్టీని వాళ్ళని తిరిగిపోతా అంటే కుదరదు. కాబట్టి చేస్తాం, దాని ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎవరైతే అమ్ముడు పోతున్నారో ఎవరైతే చేస్తారో ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. అసలు ఆయన గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటంటే ఇప్పుడు పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఆల్రెడీ బీసీలు కూడా చూస్తా ఉన్నారు రోజు ఎవరు మూవ్మెంట్ ఏం చేస్తా ఉన్నారు. ఆ మూవ్మెంట్ ఫలితాలే ఇప్పుడు 65%. కాబట్టి ఇలా వాళ్ళు ఎవడు అమ్ముడు పోయినా ఎవడేం చేసినా వాళ్ళ గుంతో తోడుకొని వాళ్ళ గుంతలో వాళ్ళు పడ్డట్టే. బీసీలు చైతన్యమైనారు కాబట్టి చైతన్యం దిశగా పోతారు. కాబట్టి రేపు హైదరాబాదు మేయర్ జరిగినా, రాబోయే ఎమ్మెల్యే జరిగినా, ఎంపీ జరిగినా మేము ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంటాం. బీసీలను ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాజ్యసభ కూడా వచ్చింది. మేము ముఖ్యంగా రాజ్యసభ వచ్చింది. రాజ్యసభ వచ్చేస్తే కనీసం ప్రస్తావన, ఇప్పుడు ఆయన ఆల్రెడీ పేరు సుదర్శన్ రెడ్డి రాష్ట్రపతిగా మీరు ఇది చేశారు. ఆ రోజు నిజంగా చీఫ్ జస్టిస్ మరి చీఫ్ జస్టిస్ కూడా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. అవును, మేధావి కదా, మరి ఎందుకు ఇవ్వాలి సంఘి అంటారు. ఈరోజు మేము అంటున్నాం, ఇప్పుడు పెద్ద ఆల్రెడీ ఒక విద్యావంతుడు, న్యాయవాది, తెలంగాణ కోసము రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆయన ఉత్సవం నడిపించుండు మన మదియాసి గౌడ్. ఇంతకంటే గొప్ప నేత ఎవరు కావాలి మీకు ఇంకా? అంటే తెలంగాణ కోసం ఆయన జీవితం మొత్తం త్యాగం చేసుకుంటూ వస్తుంది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవడు మాట్లాడినప్పుడే రాజశేఖర రెడ్డికి ఎదురు తిరిగి మాట్లాడాలంటే దమ్ము ధైర్యం సరిపోలేదు వీళ్ళందరికీ ఎవరికి. కానీ ఆ రోజు ఏకైక వ్యక్తిగా మాట్లాడింది ఎవరు? మదియాసి గౌడ్. మరి మదియాసి గౌడ్ పేరు ఎందుకు ప్రస్తావన లేదు పేపర్లో? సుదర్శన్ రెడ్డి పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు 2 సీట్లు కూడా ఖాళీ అయిపోయినట్టు రాజ్యసభ సీట్లు. మరి ఎన్నైనా బీసీకి వచ్చే అవకాశం ఉందా? మేము 100% క్వశ్చన్ చేస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వచ్చే 16వ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తాం 3 అని చెప్తారు. 3 ఖాళీ అయిపోతా ఉన్నాయి. ఫస్ట్ అయితే 2 అని. ఆ 3 ఖచ్చితంగా 2 అనేది బీసీలకు ఇవ్వాల్సిందే. మిగతా 1 నీ పార్టీ నిర్ణయం, మీరు ఎవరికి ఇచ్చుకుంటారో మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు నరేందర్ రెడ్డి వాళ్ళని చెప్తారు. ఆల్రెడీ ఆయనకు ఉంది కదా. అసలు రాజ్యసభ ఎందుకు ఆయనకు? నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు, మొత్తం ఆయనే కదా, నీ పార్టీ నడిపేదే మొత్తం ఆయనే కదా. ఇంకా ఆయన నడిపేటప్పుడు ఆయనకు మళ్ళీ రాజ్యసభ ఎందుకు? ఇంకా ఈడ ఉన్నది సగబెట్టడానికే సరిపోతా ఉంది ఆయనకు. ఇంకా మళ్ళీ ఎందుకు రాజ్యసభ? ఇలా రాజ్యసభ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఒక అత్యధికంగా ఇప్పుడు ఈ రోజు ఒక విద్యావంతుడు అయి ఉండాలి, ఒక న్యాయనిపుడు అయి ఉండాలి, ఈ సమాజం పట్ల అవగాహన కలిగిన వాడు ఉండాలి, తెలంగాణ కోసం పోరాడినటువంటి వాడు ఉండాలి. అసలు రాజ్యసభ అంటేనే నీకు పనిచేసినటువంటి వ్యక్తి, సంక్షేమ కార్యక్రమాలు చేసేసి ప్రజలను చేసినటువంటి వ్యక్తి కావాలి కదా, పోరాటం చేసినటువంటి వ్యక్తి కావాలి. ఆ కోవలో ఇవాళ ఆయన కనపడతా ఉండు కదా మీ పార్టీకి. ఇంకోటి, పార్టీ మారినటువంటి వ్యక్తి, అధికారం ఉన్నా లేకపోయినా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకున్నటువంటి వ్యక్తి మదియాసి గౌడ్. ఆయన పేరు ఎందుకు ప్రస్తావించదు? నువ్వు ఎమ్మెల్సీలలో ఇవ్వవు, నామినేటెడ్ పోస్టులలో ఇవ్వవు. మరి వాళ్ళ కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి అల్కమే ఉండటం, అలాగే షబ్బీర్ అలీ కూడా అల్కమే ఉండటం, వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు కూడా వినిపిస్తుంది బాగా. మరి ఆల్రెడీ జీవన్ రెడ్డికి ఇచ్చినటువంటి అంశం ఏందాల్లో రేపు రాబోయేటటువంటి దాంట్లో ఆయనకి ఏమి ఇచ్చారు? మేయర్ విషయంలో కానీ ఇంకేదన్నా పరిణామాలు ఉన్నప్పుడు దాంట్లో న్యాయం చేద్దాం అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని పదవులు చేశారు.
అన్ని పదవులు చేశారు, వాళ్ళ దాని ఫలితాలు కూడా అనుభవించారు, అని చేశారు. ఈ రోజు ఫలితాలు అనుభవించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఇప్పుడు ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గా చేసి జస్టిస్ ఈశ్వరయ్య గారు చేశారు, ఇవ్వచ్చు. ఇవాళ మదియాస్ గౌడ్ తెలంగాణ కోసం పోరాడే వ్యక్తులు, ఆయనకి ఇవ్వచ్చు. మరి ఈ రోజు మీ పార్టీలో పనిచేసినటువంటి చాలా మంది ఉన్నారు బీసీలు, ఇవ్వచ్చు. కానీ మరి కనీసం పత్రికల పేరు కూడా నోచుకోవట్లేదా? ఆ రోజు రాష్ట్రపతి విషయంలో మీరు ఇప్పుడు రాష్ట్రపతి విషయంలో ఈశ్వరయ్య గారు ఉన్నారు, తర్వాత ఇప్పుడు మన జస్టిస్ చంద్రకుమార్ ఉన్నాడు, మరి వాళ్ళ పేర్లు కనపడలేదు. వాళ్ళు కూడా చీఫ్ జస్టిసే కదా. మీకు సుదర్శన్ రెడ్డి ఒకటే కనపడ్డా తెలంగాణలో? ఇంకా మరి మిగతా వాళ్ళు లేరా? చంద్రయ్య గారు ఉన్నారు, మాజీ చీఫ్, మరి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావించలేదు? ఆయన పేరు ఎందుకు? అంటే ఎక్కడ కూడా ఏ అవకాశం వచ్చినా కానీ వాళ్ళ పేర్లు అన్ని చోట్ల వాళ్ళే ఉండాలి, A to Z వాళ్ళే ఉండాలి. ఉండి ఈ యొక్క మొత్తం అధికారం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టేసుకొని బీసీలను తొక్కాలనేటువంటి వాదంతో ముందరికి ఉన్నారు. అందుకనే మేము చేస్తాం. నిన్న కూడా ఇంజనీరింగ్ కాలేజీలకు పెంచుకోవచ్చు, వాళ్ళు ఆ ఫీజులు పెంచుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు. కొన్ని పత్రికలలో వచ్చింది, కొన్ని హెడ్డింగ్లు రాలే, ఇంకా అవి కూడా లోపల పేజీలలో వేస్తారు. ఎందుకంటే బయట పడితే మళ్ళీ తిరగబడతారని చెప్పి. అరే ఇప్పటికీ నేను మీ వాస్తవం చెప్తావన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంజనీరింగ్ ఫీజు 22,000. 22,000 ఫీజు ఉంటే 22,000 కూడా పూర్తిగా మాఫీ. ఆ రోజు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కదా, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ మాఫీ అని రాజశేఖర రెడ్డి పెట్టాడు కదా. ఆయన ఉన్న టర్మ్ లో ఫీజు రియంబర్స్మెంట్ చేశారు 22,000కి 22,000. ఇలా 22,000 ఉన్నటువంటి ఫీజు 1,80,000 2,00,000 రూపాయలు అయితే సిబిఐ అటువంటి దాంట్లో సిబిఐ కూడా అప్పుడు 20,000. అట్లాంటి కాలేజీలలో ఇలా అయితే నువ్వు ఇస్తున్నది ఎంతో 32,000. అంటే ఇక్కడ పెంచిందేమో 10,000, ఇంజనీరింగ్ విద్యార్థులకు పెంచిందేమో 10,000 బీసీ విద్యార్థులకు. నువ్వు వాళ్ళ కాలేజీ యజమానికి పెంచినంత 1,00,000 రూపాయలు పెంచినావు, 1,50,000 పెంచినావు. అంటే ఈ కాలేజీలు ఓర్వి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, తర్వాత మీ పార్టీలో ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, లేకపోతే ఇంకో రెడ్డి మీ వ్యాపారం ఎవరు ఇంజనీరింగ్ కాలేజీలు? ఇక్కడ నల్లమల్ల ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇక్కడ పోతే ఇబ్రాహీంపట్నం రోడ్ పోతే గురునానక్ కానీ, లేకపోతే జాగృతి కాలేజీలు కానీ, చాలా భారత్ కాలేజీలు కానీ, ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ మీవే. సిబిఆర్ కాలేజీ కానీ, సిబిఆర్ కానీ, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం మీవే. అంటే లోపల మీరందరూ వాళ్ళు నిన్నమన్నా వచ్చేసేసి వీళ్ళందరికీ రిప్రజెంటేషన్ మేము ఫీజులు పెంచుకుంటాం. అసలు పోయిన సంవత్సరం ఇదే గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌన్సిలింగ్ సమయంలో 52,000 ఏది వాళ్ళ ఫీజు, 30,000 రూపాయలు ఇది గవర్నమెంట్. అంటే 82,000 ఉంటే వాడు 1,20,000 చేసుకుంటారు, 40,000 పెంచుకోడు. ఎట్లా పెంచుకోరు అనేది ఎవరికి తెలియదు. మళ్ళీ ఇవాళ మళ్ళీ పెంచిన దాంట్లో మళ్ళీ జాబితాలో ఉంటాయి, యూనివర్సిటీ కాబట్టి మళ్ళీ ఉంటుంది. అంటే కౌన్సిలింగ్ సమయంలో పెట్టినటువంటి ఫీజు ఆ విద్యార్థి ఎండింగ్ వరకు కూడా అదే ఉండాలి. కానీ అది ఎండింగ్ నాకు ఇవ్వాలి. మనం ఏ ఫీజుకి అయితే కమిట్మెంట్ అయితే ఆ ఫీజే ఉండాలి కదా. నువ్వు సంవత్సరానికి ఫీజు మాదుకుంటా పోతావంటే ఎక్కడికి ఇచ్చి కడతారు పేద విద్యార్థులు? ఇలా 2 లక్షల రూపాయలు. ఇంకోటి మళ్ళీ సీట్లు ఎట్లా అమ్ముకుంటారు? ఒక్కొక్కడు 10 లక్షలకు, 15 లక్షలకు, 20 లక్షలకు. దానికి ఏమన్నా పద్ధతి ఉందా? ఎక్కడన్నా నోటీస్ బోర్డులో మా ఫీజు ఇంత అని చెప్పేటోడు ఎవడన్నా ఉన్నాడా? ఎక్కడా ఉండదు. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ అంటే పేదవాడు సంపాదించినటువంటి డబ్బులు మొత్తము ఈరోజు విద్యా వ్యవస్థకు, ఆరోగ్య వ్యవస్థకు మొత్తం ఈ హాస్పిటల్ల దోపిడీ, విద్యా దోపిడీ చేసుకుంటూ ఈ హాస్పిటల్ వాళ్ళవే, ఈ విద్యా సంస్థలు వాళ్ళవి. దీని పేరుతోటి ప్రతి పేదవాడిని ముక్కు విండి పీడించి వాళ్ళ రక్తమాంసాల మీద వ్యాపారం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఇవి. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సిగ్గు లజ్జ మీకేమన్నా సీము నెత్తురు ఉంటే మీ అన్ని సంక్షేమ పథకాలు పక్కన పెట్టుర్రి. విద్యా వైద్యాన్ని మీ ధైర్యం ఉంటే విద్యా వైద్యం మొత్తం అందరికి అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా ఇవ్వండి చూద్దాం. ఆ మాట అనురు చూద్దాం. తెల్లారి మీ గవర్నమెంట్ అవును ప్రజలు గెలిపించుకుంటారు. నువ్వు రా ముఖ్యమంత్రి రా, బయటికి రా, వచ్చే వాదన చెప్పు. నేను ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలి? ఆర్టీసీ ఎందుకండి? విద్యార్థులకు ఇవ్వు, ముసలోళ్ళకి ఇవ్వు. ఈరోజు విద్యుత్ కట్టనటువంటి వాళ్ళకి పేద అది కానీ ఇవి ముఖ్యం. ఈ సంక్షేమ పథకాలతోటి కాదు. ప్రజలు ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తారు అంటే సంక్షేమ పథకాల వల్ల ఎవడు అభివృద్ధిలోకి రాడు. ఎప్పుడైతే విద్యా వైద్యం
మన రైతు సంక్షేమం ఎప్పుడైతే బాగుపడుతుందో అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అభివృద్ధి చెందుతుంది. అంటే 90% ప్రజలను అభివృద్ధి చేయకుండా నువ్వు ఎప్పుడు ఏం చేసినా ఈ అభివృద్ధి అనేది సాధించలేవు. అది అది అయ్యే పని కాదు. అంటే మెజారిటీ ప్రజలను అభివృద్ధి చేయడానికి నువ్వేం తీసుకొస్తున్నావు అనేది ముఖ్యం. వేరే దేశాలల్లో విద్యా వైద్యం ఫ్రీ, అమెరికా లాంటి దేశాలల్లో బయట ఉన్నతమైనటువంటి దేశాలు కదా అవి, అక్కడ విద్యా వైద్యం ఫ్రీ. మీకేం రోగం? మీరు ఎందుకు ఇవ్వలేకపోతారు? ఇలా పోండి, గాంధీ హాస్పిటల్ పోండి, ఉస్మానియా పోండి, మెరుగైనటువంటి వైద్యం ఇస్తున్నట్టు. మరి మెరుగైనటువంటి వైద్యం ఇస్తే మీకు రోగం చేసి చేసేదో కాపోలకి ఎందుకు పోతారు అబ్బాయి మీరు? మెరుగైనటువంటి విద్య ప్రభుత్వ కాలేజీలలో ప్రభుత్వ స్కూల్లో తాగితే మీ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో ఎందుకు? మీరే అంటారు కదా మెరుగైనటువంటి విద్య ఇస్తున్నాం, మెరుగైనటువంటి వైద్యం ఇస్తున్నారు. ఎవరికి ఇస్తారు? మెరుగైనటువంటి విద్య ఇస్తే మీ ఐఏఎస్ ఐపీఎస్ కొడుకు కాన్వెంట్ స్కూల్ ఎందుకుంటారు? మంత్రుల పిల్లలు ఎమ్మెల్యే పిల్లలు కాన్వెంట్ స్కూల్ ఎందుకుంటారు? మెరుగైనటువంటి వైద్యం ఇస్తే ఉస్మానియాలో గాంధీకి పోవాలి కదా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎందుకు పోతారు? అంటే అక్కడ మెరుగైనటువంటి విద్య లేదు, మెరుగైనటువంటి వైద్యం లేదు. ఇది వాస్తవం. ఇవాళ గాంధీ పోతే బాత్రూంలకు డోర్లు ఉన్నాయి, స్ట్రెచర్లు ఉన్నాయి, బెడ్లు ఉన్నాయి. అరే నా బాత్రూంలోకి పోతే ఎంత దుర్మార్గం అంటే, బిడ్డ పోతే తల్లి ఒక చీరనో ఏదో పట్టుకొని నిలబడాలి డోర్లకు అడ్డంగా, డోర్ లేని పరిస్థితి. అసలు కుర్చీ కావాలి దుబ్బకపోవడం అంటే ఆధార్ కార్డ్ అన్నా ఫోన్ అన్న ఆడ పెట్టాలి. మీరు ఎప్పుడైనా పోయి గాంధీలో చూడండి సాయంత్రం పూట, ఆడ ఉన్న ఫోన్ ఆడ సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే కానీ వీల్ చైర్ ఇయ్యడు. అంటే వీల్ చైర్ తీసుకొని ఆడిపోతే వాడి ఫోన్ వస్తే ఎవడు మాట్లాడాలి? ఆ వీల్ చైర్ తెచ్చేంత వరకు ఆ ఫోన్ అక్కడే ఉంటుంది. మరి ఆపద సాపద వస్తే ఎట్లకెళ్ళి మాట్లాడుతున్నాడు? ఆ వీల్ చైర్ మీద 6 గంటలు 4 గంటలు కూర్చుంటాడు వైద్యం కోసం. 6 గంటల ఫోన్ అక్కడే ఉంటుంది. మరి ఆడికి ఫోన్ వచ్చేటప్పుడు ఎవడు మెసేజ్ చెప్పాలి? ఇంకొకటి మీరు పోయి చూడండి, ఎప్పుడన్నా వస్తా నేను, ఇప్పటి వరకు ఎక్స్రే సీట్లు ఉంటాయి కదా, ఎక్స్రే సీట్లు లేవు అందులో. ఆడేమన్నాడు, స్మార్ట్ ఫోన్ ఉందా నీ దగ్గర, నీకు వాట్సాప్ పంపుతా అంటాడు. అరే వాడి దగ్గర ఊర్లలోకి వెళ్ళి వచ్చేటోడికి నీకు డబ్బా ఫోనే గతి ఉన్నదిరా బాబా అంటే ఈ స్మార్ట్ ఫోన్లు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? ఇది కనపడదా వీళ్ళకందరికీ? కనపడుతుంది. మెడిసిన్ ఉండదు. వాడు నెల రోజులకు మెడిసిన్ ఏమో డాక్టర్ రాస్తాడు, వారం రోజులకు మెడిసిన్ ఇస్తాడు. అంటే మెడిసిన్ లీస్ట్ అక్కడ ఉంటుంది, నెల రోజులకు ఇచ్చినట్టు ఇచ్చేది వారం రోజులకు. మిగతా 18 రోజుల మెడిసిన్ ఎవరు తింటున్నారు అంటే వీళ్ళు తింటారు అని పేరు. అంటే ఇవన్నీ మార్పులు రావాలంటే బీసీలు రాజ్యాంగం రావాలంటే బహుజనులు ఇక్కడ ప్రజలు మారినంత వరకు ఏం చేయలేము. ఇప్పుడు బీసీ నాయకులు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడించిన, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించిన, రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు భారీ బహిరంగ సభలు చేసినా కూడా ప్రజలు మారినంత వరకు ఏం చేయలేని పరిస్థితి. అసలు ప్రజల మార్పు కోసం మీరు ఏం చేయబోతున్నారు అన్నమాట? ప్రజలు చైతన్య దిశగా తీసుకొస్తున్నాం, వాళ్ళకి ఆల్రెడీ చెప్తా ఉన్నాం. మనము విద్య ద్వారానే చైతన్యం అవుతాం, ఓటు ద్వారానే రాజకీయాలను శాసించగలుగుతాం. అందుకనే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనేదాన్ని మీరు డబ్బులకు, చీపు లిక్కరుకో, మాయ మాటలకో, ఏదో ఇంకా మీకు ఏదో ఆశ పెట్టి చేసేస్తే మీ యొక్క విలువైనటువంటి ఓటును, తల్లి లాంటి ఓటును, మీ ఆత్మగౌరవాన్ని ప్రతీక అయినటువంటి ఓటును మీరు అమ్ముకోకండి. మీకు నిజంగా వస్తే ఒక 5,000 రూపాయలు ఇవ్వచ్చు, కానీ రోజుకు ₹2.50 పడుతుంది. అంటే ₹2.50 కోసం నువ్వు ఓటును అమ్ముకుంటే వాడు వచ్చినటువంటి వాడు ఇలా ₹1,00,00,000 పెట్టేసి 10 కోట్లు సంపాదించాలని చెప్పేసి వ్యాపారం చేశాడు తప్పితే ఎక్కడ కూడా ఇది చేయడు. దీనివల్ల మీరు మీ పిల్లలకు ఉద్యోగాలు రావు, మీ పిల్లలకు విద్య రాదు. మనకు మనకి ఈ యొక్క సంక్షేమానికి ఉపయోగపడేటువంటి ఈ రోజు గురుకుల పాఠశాలలు చూస్తే విషపూరితమైనటువంటి సంవత్సర కాలం నుంచి చూస్తా ఉన్నాం. అంటే భోజనం పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఏమనంటే నా మనవడు తినేటటువంటి తిండి ఆడబెడతా, నా కొడుకు తినేటటువంటి తిండి ఆడబెడతా, మేము తినేటటువంటి తిండి పెడుతున్నాం అంటారు. అరే మీరు అందరు క్యాబినెట్ మినిస్టర్లు అందరు రండి, ఏ సంక్షేమ హైదరాబాద్ జిల్లాలో అవసరం లేదు, హైదరాబాద్ లో ఏ హాస్టల్ పేరు చెప్తున్నారో చెప్పండి. మీరు రండి, మీరు వచ్చి మేము తినే భోజనం పెడతా అంటారు కదా, మీరు అదే భోజనం తింటారా చూద్దాం రండి. మాటలు చెప్తారు, మాటలు కాదు చేతల్లో చూపించాలి. ఇలా రేవంత్ రెడ్డి నేను బహుజనవాదిని అని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, తెగ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నాకు గౌడ్లు సభ్యత్వం ఇచ్చిరు, ముదిరాజులు సభ్యత్వం ఇచ్చిరు, ఎస్సీలు సభ్యత్వం ఇచ్చిరు, ఎస్టీలు సభ్యత్వం ఇచ్చిరు. నేను పేరుకే రెడ్డిని కానీ నేను బహుజనవాదిని, బీసీ వాదిని అని చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మాటలు కాదు చెప్పడం, చేతల్లో ఉండాలి, అమలు చేయాలి. ఇలా బహుజనవాదం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇలా బీసీలు విద్యకు నోచుకోలేక 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఉంటే
అదే ఫైనాన్స్ మినిస్టర్ ఒక సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెప్పినటువంటి మీ డిప్యూటీ సీఎం బడ్జెట్ రిలీజ్ చేయడు. నువ్వు బడ్జెట్ 2.5 సంవత్సరాలైనా నువ్వు విద్యకు బడ్జెట్ ఇవ్వవు. గురుకుల పాఠశాలలో నాణ్యమైనటువంటి భోజనం పెట్టవు, బాత్రూంల సౌకర్యం లేదు, ఇలా బెడ్స్ సౌకర్యం లేదు, అక్కడ కంపౌండ్ వాల్స్ లేవు, పందులు తిరుగుతా ఉన్నాయి గురుకుల పాఠశాలలో, దాని మీద పర్యవేక్షణ లేదు. ఇలా విద్యా కమిషన్ ఉంది, నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరాలు, ఫోన్ ఇట్లా నా పేరు చెప్పగానే పెట్టేస్తారు. ఇలా మా ఆగ్నూరు మురళి గారు అని ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెగ చెప్పినావు కదా, నువ్వు చాలా తిరిగిండి కూడా, చాలా తిరిగినావు కదా, ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పాము. ఇలా ఏమైనా మీ నోరు, ఇలా విశ్వేశ్వరరావు గారు, కొండ విశ్వేశ్వరరావు, మీరందరూ కూడా ఇప్పుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య గారు ఇలా విద్యా కమిషన్ లో మెంబరు, చైర్మన్ ఆగ్నూరు మురళి. మరి ఇలా ఈ ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతున్నారు సరే, బీసీ విద్యార్థులకు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందా? 2.5 సంవత్సరాలు అయిందిగా మీ అధికారంలోకి వచ్చి, ఎందుకు ఇస్తలేరని ఎందుకు అడుగుతలేరు? ఎవరు ఏ కమిటీ తీర్మానం మేరకు ఫీజులు పెంచారు మీరు? ఇలా చెప్తారు కదా కమిటీ తీర్మానం, ఏ కమిటీ ఎవరితో సంప్రదించరు? బీసీ సంఘాలతో సంప్రదించరా? ఎవరితో? విద్యార్థుల పేరెంట్స్ తోటి సంప్రదించరా? ఎట్లా రాత్రి మీరు ఎట్లా జీవోలు అమలు చేస్తారు? అంటే ఇది అడగాలి కదా వాళ్ళు విద్యా కమిషన్ ఉన్నప్పుడు. అంటే మీకు పదవుల కోసమేనా? మీరు మీ గొంతులు అనేది పదవుల కోసమేనా, ప్రజల కోసం కాదా? అందుకని చెప్తా ఉన్నా, బీసీలు కూడా మనం కూడా చైతన్యవంతులుగా ఉండి వాళ్ళందరూ చెప్తాం, ఈ అన్ని అంశాలు చెప్తా ఉన్నాం వాళ్ళకి. ఇగో గతంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గింత, ఇప్పుడున్నదంతా ఇంత, మనకు రావాల్సిన వాటా గింత, వస్తున్నది గింత, ఖర్చు పెడుతున్నది గింత, వీళ్ళు ద్రోహం చేస్తా ఉన్నారు, దోపిడీ చేస్తా ఉన్నారు. ఇలా దాదాపు 90% ప్రజల యొక్క సొమ్మును మొత్తం వీళ్ళు పందికొక్కులా తింటా ఉన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు, లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నారు, విదేశాలకు తరలిస్తా ఉన్నారు తెలంగాణ సంపదన మొత్తము. కాబట్టి మన రాజ్యం వచ్చేసి తిన్నదంతా కక్కిస్తాం. ఈ యొక్క వేలాది ఎకరాలు ఎవరైతే దారి దోపిడీ చేసేసి చేస్తా ఉన్నారు ఈరోజు ధర్మల పేరుతోటి, అవన్నీ ఓ యాక్ట్ ఉంది, 35 ఎకరాల కంటే ఒక వ్యక్తి మీద ఎక్కువ ఉండకూడదు. ఆ యాక్ట్ వీళ్ళు కుటుంబాల పేరు మీద, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల పేరు మీద వేలాది ఎకరాలు దోచుకొని పోతా ఉన్నారు. అవన్నీ కూడా తిరిగి వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఎన్ని రోజులున్నా కానీ డబ్బు సంపద ఎత్తుకపోగలరు కానీ భూమిని ఎత్తుకపోలేరు. ప్రభుత్వాలు నిజాం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పెట్టినటువంటి భూమిని కాపాడమని చెప్పేసి, ఎందుకు రాబోయే రోజుల్లో విద్యా సంస్థలు కట్టినా, ప్రభుత్వ హాస్పిటల్ కట్టినా, స్కూల్స్ కట్టినా, ఎంఆర్ఓ ఆఫీసులు కట్టినా, ఎంపీటీఓ ఆఫీసులు కట్టినా, కలెక్టర్ ఆఫీసులు కట్టినా, ఏ పెద్ద విద్యా సంస్థ ఏమి కట్టినా కానీ, హైకోర్టు కట్టినా, సుప్రీం ఏం కట్టినా, అవి ప్రభుత్వ భూములు ఉంటే అందులో నిర్మాణం చేయొచ్చు, వేలాది ఎకరాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు మిగులు భూమి అట్లా పెట్టారు. మీరు వచ్చి దోసుకొని తినమని కాదాలు పెట్టింది, మీరు చేసినటువంటి అప్పుల కింద పుట్నాల కింద అమ్మమని కాదాలు పెట్టింది. మీరు ట్రస్ట్గా ఉండాలి, కాపాడాలి ఆ భూమిని. ఇలా వేల ఎకరాలు కాపాడమని మీకు చెప్తే మీరు దోసుకున్న దానికి ఇలా మా భూములను నమ్మి ఈరోజు అప్పులు కట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, చివరిగా మీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా అధికారం ఉన్న పార్టీకి కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటారు చివరిగా? ముఖ్యంగా అధికార పార్టీలు ఉన్నటువంటి ఇలా ఢిల్లీలో ఉన్నారు చాలా మంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఇలా రాష్ట్ర క్యాబినెట్ అంతా ఢిల్లీలో ఉంది. ఇలా దాంట్లో మా బీసీ మినిస్టర్లు కూడా అక్కడ ఉన్నారు. మేము వాళ్ళకి ఏం చెప్తా ఉన్నామంటే, మీరు మీ గొంతులు ఎందుకు మూగమైనాయి? మీ బీసీ వాయిస్ వినిపించాల్సినటువంటి గొంతులు పిసిసి అధ్యక్షులు కానీ, అదే విధంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే కొండా సురేఖర్ కావచ్చు, మా ఆయన ఇంకో మినిస్టర్ ఉన్నటువంటి ఈశ్వర్ గారు కావచ్చు, వీళ్ళందరిది కావచ్చు, మీ ఈ యొక్క గొంతులు ఎందుకు మూగమైనాయి? మీరు ఎందుకు బీసీల అంశాల మీద ప్రస్తావించలేకపోతున్నారు? వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నా కానీ మీరు బీసీల కోసం ప్రశ్నించండి. మీరు బీసీ ఉద్యమం అనేది బయట లేకపోతే మిమ్మలను చిన్న పురుగులను చూసినట్టు చూస్తారు వాళ్ళు. మీరు నిన్నమన్నా చూశారు, మీరు బీసీ ఉద్యమం లేకపోతే ఇలా కొండా సురేఖ మీద వేటు అనేది ఎప్పుడో ఎన్నో రకాలుగా హింసించారు, రకరకాలుగా పొన్నం ప్రభాకర్ మీద కూడా రకరకాల కామెంట్స్ చేసి పెట్టేశారు. అంటే రకరకాల, అంటే ఈ బయట బీసీ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి, బీసీ చైతన్యం ఉంది కాబట్టి ఇలా రాజకీయ పార్టీలు భయపడతా ఉన్నాయి. బీసీ ఉద్యమం అనేది బయట లేకపోతే
మీ మనుగడే ప్రశ్నార్థకం ఆ పార్టీలల్లా. ఉమ్. కాబట్టి ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఉమ్. మీరు ప్రశ్నించండి. మీ యొక్క పదవులు ముఖ్యం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% బీసీల పక్షాన నిలబడి మీరు మాట్లాడండి. బీసీలు మిమ్మల్ని హక్కులు చేసుకొని ఇలా ఏ విధంగా మేయర్ సీట్లలో, చైర్మన్ సీట్లలో కూర్చోబెట్టారో మిమ్మల్ని ముఖ్యమంత్రి సీట్లలో కూర్చోబెడతారు. మిమ్మల్ని మీరు మాట్లాడితే, గట్టిగా మాట్లాడితే మీరు ముఖ్యమంత్రి సీట్లలో కూర్చోబెడతారు. ఇలా రేవంత్ రెడ్డి ఆకాశం మీద ఊడిపడలేదు. అంతకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ ఎవరు అందరు ప్రజల్లోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు కూడా ఈ బీసీల పక్షాన ఉండి పోరాడితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఆ విధంగా పోరాటం చేయాలి. చేయకపోతే వాటితో పాటు రాజకీయ పార్టీలు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ మున్సిపల్ సర్పంచ్ చూసి, ఈ యొక్క మున్సిపల్ చూసేసి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా మీరు మారి, మేము ఏమడుగుతా ఉన్నాం, అంతా మేము తింటామంటలేం. ఎస్సీలది ఎస్టీలు తీసుకుంటా ఉన్నారు, ఎస్సీలు ఎస్సీలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మైనార్టీ కోతా ఉంది, ఓసీలు తీసుకుంటారు. బీసీల వాటా మాత్రమే బీసీలకు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ బీసీల వాటా అనేది మా జనాభా దామాష ప్రకారంగా మాకు ఇవ్వమంటున్నాం తప్పితే మీ ఎవరి వాటా కూడా ఇక్కడ అడగట్లేదు. కాబట్టి వాటా ప్రకారంగా మేము ఇవ్వమంటాం. ఒకవేళ ఇవ్వకపోతే మా వాటా ప్రకారం మాకు ఇవ్వకపోతే మీరెంతో తీసుకొని మీరు పక్క జరగండి. మిగతా వాటి సంగతి బహుజనులు చూసుకుంటారు. ఇవాళ ఇప్పటిదంతా మేమెంతో మాకంత అన్నాం. మా నినాదం మారింది. ఇప్పుడు మీరెంతో మీకంత, మేమెంతో మాకంత, మీరెంతో మీ అంత తీసుకొని మీరు ఏం ఇవ్వాల్సిన అవసరం. మీరెవరు అయ్యనికే 90% మేముంటే రాష్ట్రంలో. మేము ఇప్పటిదాకా మీరు చెప్పిందే విన్నాం కదా. ఇందాక కూడా ఈ రాష్ట్రంలో మార్పులు లేవు కదా. 77 సంవత్సరాలు అయినా కానీ మార్పు లేదు. బహుజన లోపల తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, దున్నడానికి పొలం లేదు, చేద్దామంటే ఉద్యోగాలు లేదు, చదువుకున్నాంటే చదువు లేదు. మరి మీరు ఏం సాధించినట్టు 77 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏం వచ్చినాయి మార్పులు? దోసుకోవడం, దాచుకోవడం తప్పితే ఏమీ చేయలేదు. లక్షల కోట్లు దోసుకున్నారు, ప్రజలను అవస్థ పెడతా ఉన్నారు. కాబట్టి వచ్చేది ఈ బీసీల శకం, వచ్చేది బీసీల రాజ్యం. ఆ బీసీల కోసం ఇంకా 25 సంవత్సరాలు చేసిన ఇప్పటి వరకు, ఇంకో 4-5 సంవత్సరాలు పనిచేసేస్తే అధికారం అనేది రాబోతుంది. అధికారంలో అన్ని సామాజిక వర్గాలు, మేము అధికారంలోకి వచ్చేసరికి ఇట్లుండదు. బీసీలు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ఉంటుంది. ఏ వర్గం ఎంత అయితే ఉందో జనాభా ప్రకారంగా ఆ వర్గాలకు సామాజిక న్యాయం అనేది 100% జరుగుతుంది. దాని ప్రకారంగా మేము ముందుకు వెళ్తున్నాం. దాని ప్రకారంగా నేను బీసీలను చైతన్యం చేస్తా ఉన్నాం. దాని ప్రకారంగా జిల్లాలలో కమిటీలు వేస్తున్నాం, మీటింగ్లు జరుపుతా ఉన్నాం. ఈ విధంగా ఇలా సర్దార్ సర్వాయి పాపన్న వారసత్వంతో, శివాజీ మహారాజు యొక్క వారసత్వంతో, ఇలా దొడ్డు కొమరంబి, సాకలైలమ్మ, ఈ రోజు ధర్మభిక్షం, అదే విధంగా మన కొండ లక్ష్మణ్ బాపూజీ, ఈ రోజు ఎంతో మంది కాసో శ్రీకాంచారి, ఎంతో మంది వారసత్వం ఉంది. ఇలా బీసీలకు పోరాట పటిమ ఉంది. వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం అనేది బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. బీసీలను చైతన్యం చేస్తుంది. అంతిమంగా బీసీల రాజ్యాధికారం దిశగా మా పయనించే దిశ మేము పోరాటం చేస్తాం. రైట్. థ్యాంక్ యూ అన్న. ఇది బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గా గౌడ్ గారితో స్పెషల్. మరిన్ని అప్డేట్స్ కోసం చూసి ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.